ప్రియమైన సోదర సోదరి, లోతైన బైబిల్ అధ్యయన 68వ క్లాస్కు మీ అందరినీ ప్రేమతో యేసునామములో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ట్రినిటీ రెండో భాగంని మనము చూసుకుందాము. త్రిత్వము, దీని గురించి మనము గత క్లాస్లో ప్రారంభించుకున్నాము. దానిలో మనము ఏ రీతిగా ఈ త్రిత్వం అనే ఈ తత్వము సంఘ చరిత్రలో డెవలప్ అవుతూ వచ్చింది అని మనము చూసుకున్నాము. ప్రారంభంలో క్రైస్తవులు యూదులుగా ఉంటిరి. యూదుల నుండే క్రిస్త మతము ప్రారంభించింది. అయితే ఒక 100 సంవత్సరము తర్వాత అపోస్తలుల్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అప్పటికే క్రిస్టియానిటీ, క్రైస్తవ మతము వేరే వేరే దేశంలో అది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అప్పుడు క్రమేణముగా యూదుల సంఖ్య తక్కువ అయిపోయి అన్యుల ఒక పాపులేషన్ సంఘంలో ఎక్కువ అవుతూ వచ్చింది. సో ఇలాగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు అనేక అన్యులు, రోమ్లో ఉన్నవాళ్ళు, ఏషియాలో ఉన్నవాళ్ళు, యూరోప్లో ఉన్నవాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు అందరూ యేసు ప్రభు సువార్తని విని కన్వర్ట్ అయిపోయి వచ్చారు. అయితే వాళ్ళు వేరే వేరే అభిప్రాయాన్ని పెట్టుకొని వచ్చారు. సో వాళ్ళు యేసు ప్రభుని కూడా వేరే వేరే రీతిలో చూసేది ప్రారంభించారు. సో ఆ రీతిగా వేరే వేరే అభిప్రాయాలు సంఘంలో ప్రారంభించింది. సో ఇలాగంతా జరిగేప్పుడు సంఘంలో అనేకులు పెద్దోళ్ళు, అప్పుడున్న హోలీ ఫాదర్స్ అని చెప్పేవాళ్ళు, క్యాథలిక్ ఫాదర్స్, వీళ్ళందరూ చేరి మన విశ్వాసం ఏ రీతిగా ఉండాలా అని వాళ్ళు అనేక కౌన్సిల్లో మీటింగ్లు చేసి కొన్ని విశ్వాస ప్రమాణం అనేది ముందు పెట్టారు. దాన్నే క్రీడ్ అంటాం. సో దీనిలో నేను లాస్ట్ క్లాస్లో దాన్ని మెన్షన్ చేయలేదు. అయితే ఫస్ట్ 2 centuries అంటే 2వ శతాబ్దిలోనే అపోస్టలిక్ క్రీడ్ అని ఒకటి ఉండింది. అది ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని తెలీదు. అయితే అది ఆల్రెడీ ఉండింది. అపోస్టలిక్ క్రీడ్ అంటే అది ఫస్ట్ ఉండింది. తర్వాత 325 క్రీస్తు శకంలో నైజియా పట్టణంలో కాన్స్టాంటిన్ ఒక రాజ్యము ప్రారంభించినప్పుడు అప్పుడు నైజియన్ క్రీడ్ వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత 500 కీపీలో క్రీస్తు శకంలో అప్పుడు అథనేషియన్ క్రీడ్ అనేది వచ్చింది. సో అదేనే ఇప్పుడు వరకు ఉండేది అని మనము చూడొచ్చు. సో ఇదంతా బేసికలీ కేథలిక్ ఇప్పుడు కూడా వాడుకుంటుంటారు. కొందరు అపోస్తల క్రీడు యూజ్ చేస్తారు, కొన్ని సందర్భంలో నైజియన్ క్రీడు యూజ్ చేస్తారు. అయితే రోమన్ కేథలిక్ సంఘం ప్రకారంగా అథనేషియస్ క్రీడ్ అనేది అదే స్టాండర్డ్ అని చేసుకున్నారు. మరి తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్ డినామినేషన్లో కూడా ఇది చేంజ్ చేయలేదు. సో దాన్నే కంటిన్యూ చేసుకొని ప్రొటెస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ దాన్నే నమ్ముకొని వచ్చి ఉన్నారు కదా. సో దీన్ని ఒకసారి తెలుగులో మనము విని చూస్తాం. ఎందుకంటే ఇది లాస్ట్ క్లాస్లో నాకు అప్పుడు దొరకలేదు. ఇప్పుడు 2 క్రీడు తెలుగులో మనము 2-3 క్రీడు చూసుకుందాం. అపోస్తలుల క్రీడ్ని వినుకుందాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవునిలో మరియు తన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తులో నేను విశ్వసించుచున్నాను. ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి కన్య మరియకు పుట్టెను, పోసున్నాతి పిలాతు కింద శ్రమపడేను, సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడెను, 3వ రోజు మృతులలో నుండి లేచెను, పరలోకానికి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను, అక్కడ నుండి సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మలో నేను విశ్వసించుచున్నాను. పరిశుద్ధుల సమాజమైన పరిశుద్ధమైన సార్వత్రిక సంఘములో నేను విశ్వసించుచున్నాను. పాపక్షమాపణలో, శరీరం యొక్క పునరుత్థానంలో, నిత్య జీవితంలో నేను విశ్వసించుచున్నాను. ఆమెన్. చూసారా, అంతే. సో ఇది అపోస్తల్ క్రీడ్ అని, అపోస్తలిక్ క్రీడ్ అనేది దీంట్లో ఎంత సింపుల్గా ఉంది చూడండి, ఎంత షార్ట్గా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు నమ్ముతున్నాను, ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త, ఆయన ఏకకుమారుడు యేసు ప్రభుని నమ్ముతున్నాను.
చూసారా? నెక్స్ట్ ఆయన ఏ రీతిగా మనుషులుగా పుట్టి శ్రమపడి మరణించి లేపబడి పరలోకంలో పోయి తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నారు. మరి మూడవదిగా పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను. తర్వాత నెక్స్ట్ పరిశుద్ధ సంఘంని మరి కొన్ని విషయాలు చెప్తారంతే. సో ఎంత సింపుల్గా ఉంది చూడండి కదా. ఇంకోసారి జస్ట్ విందాము ఒక ఫస్ట్ పార్ట్. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవునిలో మరియు తన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తులో నేను విశ్వసించుచున్నాను. చూసారా ఎంత సింపుల్. తర్వాత ఈయన చేసిందని చెప్పి లాస్ట్లో పరిశుద్ధాత్మలో నేను విశ్వసించుచున్నాను. చూసారా, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. సో ఇంత సింపుల్గా ఉండింది అది. అయితే నైజియా క్రీడ్ తీసుకొచ్చే సమయంలో 325లో దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేస్తారు. పర్టిక్యులర్గా యేసు గురించి చెప్పేప్పుడు చాలా ఇంక్లూషన్స్ అక్కడ వచ్చింది. చాలా వరకు ఎక్స్పాండ్ చేసి ఆయన గురించి ఇంకా ఏమేమో వేరే విషయాలు అక్కడ చేర్చేది మనం చూస్తాము. దాన్ని కూడా మనం ఒకసారి విందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును. చూసారా, సృజింపబడక జన్మించిన, బిగాటన్ బట్ నాట్ క్రియేటెడ్ అనేది తండ్రితో ఏకతత్వము గలవాడునై ఉన్నాడు. చూసారా, ఇదంతా యాడ్ చేశారు. తండ్రితో ఏకతత్వము, నిజ దేవుడు నుండి నిజ దేవుడు, వెలుగు నుండి వెలుగు, ఇదంతా యాడ్ చేసుకున్నారు. తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారి అయి మనుష్యుడాయెను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. చూసారా, ఇదంతా సేమే అపోస్తలుల క్రీడ్ లాగానే. ఇది యేసు వచ్చి ఏం చేశారు, మళ్ళీ పరలోకం పోయారు, మళ్ళీ తిరిగి వచ్చేది, ఇదంతా సేమ్ ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ గురించి చెప్పేప్పుడు అక్కడ ఏం యాడ్ చేశారు చూసుకోండి. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. చూసారా, ఇదంతా యాడ్ చేస్తారు. తండ్రితోనూ కుమారుడితోనూ ఆరాధింపబడ తగినవాడు. చూసారా, తండ్రి నుండి కుమారుడి నుండి వచ్చేవాళ్ళు అని. ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా యేసుకి ఈక్వల్గా, తండ్రికి ఈక్వల్గా వాళ్ళు రేస్ చేసేది మనం చూస్తాం. చూసారా, సో సృష్టికర్తని నమ్ముతున్నాను, తర్వాత ఆయన కుమారుడు యేసుని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను అనేది అపోస్తలుల క్రీడు. ఇప్పుడు రెండోదిగా నైజియన్ క్రీడ్ వచ్చేప్పుడు సృష్టికర్తని నమ్ముతున్నాను, తన ఏక కుమారుడు యేసుని నమ్ముతున్నాను, ఈయన వెలుగు నుండి వెలుగు, మరి నిజ దేవుడి నుండి దేవుడు కదా, సృష్టింపబడక జన్మింపబడి ఉన్నాడు. మరి ఇదంతా యాడ్ చేసుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్మను కూడా అదే రీతిగా తండ్రిలాగా కుమారులాగా ఆయన కూడా ఆరాధింప తగినవాడు అని ఇక్కడ యాడ్ చేసేది మనం చూస్తాము. చూడండి, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. చూసారు, అక్కడ అదంతా యాడ్ చేశారు. ఒక వ్యక్తిత్వం ఇచ్చారు పరిశుద్ధాత్మకి. తండ్రి నుండి వచ్చిన
ప్రభు అని వచ్చేసింది. చూసారా, తండ్రిలాగా యేసులాగా ఆయనను కూడా ఒక ఇండివిజువల్గా వ్యక్తిత్వము ఇచ్చి మరి ఆయన కూడా ఆరాధింపాలా, మరి ఆయన తండ్రితో యేసుతో ఉన్నాడని మరియు సార్వత్రికమును అపొస్తలికమునైనా ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైనా ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగముల యొక్క జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. సో ఇదంతా ఆల్మోస్ట్ సేమే వస్తుంది. సో మెయిన్గా మనం చూసేప్పుడు యేసుని గురించి ఎలాబరేట్ చేసి దేవుడి నుండి వచ్చిన దేవుడు, సృష్టింపక ఆయన జన్మింపబడారు, మరి పరిశుద్ధాత్మని కూడా ప్రభు, మరి ఆయనను కూడా ఆరాధన చేయాలా అనేది ఇదంతా ఎక్స్టెన్షన్ వచ్చింది. మరి ఇది అయిన తర్వాత 500 ADలో క్రీస్తశకము 500లో అథనేషియన్ క్రీడును చేశారు. అప్పటికే ఇది చాలా ఇంకా ఎలాబరేట్ అయిపోయింది, లెంతీ అయిపోయింది. దాని గురించి మీకు లాస్ట్ వీక్ ఇంగ్లీష్లో చదివి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఆల్రెడీ. ఇది చాలా లాంగ్ ఉంది, తెలుగులో సోఫా నాకు దొరకలేదు. బట్ ఎనీవే దాంట్లో ఇంకా ఎలాబరేట్ చేశారు. నేను త్రయేకమైన ఒక్క దేవుని నమ్ముతున్నాను. చూసారా, ఈయన ఒక్కటిలో ముగ్గురు ఒక్కటిగాను. చూసారా, ఐ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ఇన్ ట్రినిటీ అండ్ ట్రినిటీ ఇన్ యూనిటీ. చూసారా, త్రిత్వములో ఉన్న ఒక్క దేవుని నమ్ముతున్నాను ఆ రీతిగా. చూసారా, ఈయన త్రిత్వముగా ఉన్నారు. ట్రినిటీ అనే ఆ వర్డ్ క్రీడ్లో తీసుకొచ్చారు 500 years తర్వాత. మరి అక్కడ నెక్స్ట్ ఈయన సృష్టింపబడకుండా ఈయన జన్మింపబడారు. మరి నెక్స్ట్ తండ్రి సృష్టింపబడలేదు, ఈయన కూడా సృష్టింపబడలేదు, మరి పరిశుద్ధాత్మ కూడా సృష్టింపబడలేదు. తండ్రి దేవుడుగా ఉన్నారు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను దేవుడుగా ఉన్నారు. అయితే ముగ్గురు దేవుడు కాదు, ముగ్గురు ఒక్కరుగా ఉన్నారు. ముగ్గురులను ఒకే తత్వము ఉన్నది కదా, ఒకే సబ్స్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, మరి సేమ్ ఎస్సెన్స్ అంటారు. అంటే తండ్రి ఎలాగ ఉన్నారో అదేలాగా కుమారుడు ఉన్నారు, అదేలాగా పరిశుద్ధాత్మ ఉన్నారు. మరి ఈ ముగ్గురు కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ అంటారు. అంటే ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు. తండ్రి కంటే కుమారుడు తక్కువ లేదు, మరి కుమారుడు కంటే పరిశుద్ధాత్మ తక్కువ లేదు, ఎవరికి తక్కువ లేదు, ఎవరికి ఎక్కువ లేదు. కో ఇటర్నల్ అంటే అనాది నుండి నిత్యకాలం వరకు ముగ్గురు అలాగే ఉన్నారు. నో వన్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎనీవన్. అంటే ఎవరికంటే ముందు ఎవరూ లేదు, శాశ్వతంగా అదేలాగా ఉంటుంది. ఇదంతా స్ట్రెస్ చేసి ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు, ఒక్క దేవుడు ముగ్గురుగా ఉన్నారు, మరి ముగ్గురు సపరేట్గాను దేవుడిగా ఉన్నారు. ఇదంతా ఏమైంది, అథనేషియన్ క్రీడ్లో తీసుకువచ్చి అదంతా మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం. కావాలంటే మీరు ఇంకొకసారి రెఫర్ చేసుకోండి. సో ఇది త్రిత్వం అనేది చూసారా. సో మేము లాస్ట్ వీక్ చూసినప్పుడు లాస్ట్ క్లాస్లో ఇది ఒక్కటంటే అర్థమవుతుంది, ముగ్గురు అంటే అర్థమవుతుంది కదా. అయితే ముగ్గురులో ఒకటి అనేప్పుడు ఒకటిని కాదు ముగ్గురు కాదు అనే ఒక కాన్సెప్ట్, ఇది మాకు లాజికల్గా ఇలా అర్థం చేసుకునేది. 1 + 1 2, 2 + 1 3 అవుతుంది. అయితే వీళ్ళు 1 + 1 + 1 ఈజ్ స్టిల్ 1 అంటారు కదా. సో ఇది లాజికల్గా అర్థం చేసుకునేకి, గ్రహించేకి చాలా కష్టకరంగా ఉంటుంది. దానికని అనేక బైబిల్ టీచర్సు, చాలా పెద్ద స్కాలర్సు ఇంత సంవత్సరంలో వేరే వేరే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఉండేది మనం చూడొచ్చు. లేకంటే ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్, అంటే సింప్లిఫై చేసి ఒక అనాలజీ లాగా, అంటే ఒక ఉదాహరణలు ఇచ్చి ఈ రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురులో ఒక్కరులే ముగ్గురుగాను ఉన్నారు, త్రిత్వము త్రయేకము అని కన్నడలో అంటాము. సో ఈ రీతిగా ట్రినిటీ ట్రయోన్ గాడ్ని వేరే వేరే సింప్లిఫై చేసి
ఎక్స్ప్లెయిన్ చేయటకు ప్రయత్నం చేస్తున్నాను. మనము దాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేసుకుందాం. దానికి మీకు ఒక వైట్ బోర్డ్లో మీకు కొన్ని డ్రాయింగ్స్ చూపిస్తాను, మీరు జస్ట్ అలాగే ఫాలో అండి. సో మీకు అంతా క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జామెట్రీ నుండి ఒక ఉదాహరణ ఇస్తారు. జామెట్రీ నుండి ఓకే, ఏమంటే చాలా పాపులర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటారు. అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఏముంటుంది, 3 పక్కములు ఉంటుంది, అయితే ఒకే ట్రయాంగిల్గా ఉంటుంది. అదే 3 సైడ్ ఉంటుంది, అయితే ఒకే ట్రయాంగిల్. అలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, అయితే ఒకే ట్రయాంగిల్ వస్తుంది కదా. ఆ ట్రయాంగిల్లో అన్ని సైడు ఈక్వల్గా ఉంటుంది, సమముగా ఉంటుంది. సో అలాగా అందరూ ఈక్వల్గా ఉన్నారు, అయితేను ముగ్గురుగా లేదు ఒకరుగా ఉన్నారు అని చెప్పి, సో 3 degrees 60 degrees వస్తుంది కదా. దాంట్లో తండ్రిని ఒకరుగా, నెక్స్ట్ సన్ అంటే కుమారుడిని, నెక్స్ట్ హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మని ఇంకొకరుగా చూపిస్తారు. మరి దీంట్లో ఏం చెప్తారంటే, we should not confound the substance or divide the essence అంటారు. అంటే తండ్రినే కుమారుడు అనేది కాదు, తండ్రినే కుమారుడు కాదు అంటే కొందరు అలా చెప్తారు కదా, దానికి అలా కాదు. కుమారుడే పరిశుద్ధాత్మ కాదు అంటారు. మరి పరిశుద్ధాత్మ తండ్రి కాదు అంటే ముగ్గురు తన ఇండివిజువాలిటీగా ఉన్నారు, అంటే వ్యక్తిగా ఉన్నారు. తండ్రిని ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రినే కుమారుడు, కుమారుడే తండ్రి అని కాదు, అది క్లారిఫై చేస్తారు. అయితే తండ్రిను దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మను దేవుడు అంటారు. తండ్రిను దేవుడుగా ఉన్నారు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను దేవుడుగా ఉన్నాడు. అయితే తండ్రినే కుమారుడు కాదు, కుమారుడే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మనే తండ్రి కాదు. ఇదే ట్రినిటీలో అథెనేషియన్ క్రీడ్లో ఏముందో ఆ దానికి ఇది ఎగ్జాంపుల్ ఇస్తారు. అయితే ఇది మనకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమంటే ఇది మాంటేనిజం అని ఒకటి చూసుకున్నాం కదా, ఆ మాంటేనిజంకి ఇది సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మాంటేనియస్ వ్యూ అది తప్పు అని చర్చ్ రిజెక్ట్ చేశారు, వాళ్ళని హెరసీ అని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారముగా ఏమంటే తండ్రి వైయక్తికంగా దేవుడు కాదు, కుమారుడు సపరేట్గా దేవుడు కాదు, పరిశుద్ధాత్మ ఇండిపెండెంట్గా దేవుడు కాదు, ముగ్గురు చేరినప్పుడే దేవుడు అన్నారు. అంటే వాళ్ళు ముగ్గురు చేరితే దేవుడు అవుతాడు, సపరేట్ చేస్తే దేవుడు కాదు అని మాంటేనిజం. దాన్ని చర్చ్ రిజెక్ట్ చేసి తండ్రిను దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మను దేవుడే, అయితే 3 దేవుడు కాదు ఒకడే దేవుడు అనే ఇది ఎగ్జాంపుల్. అయితే ఈ ట్రయాంగిల్కి అది సూట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్లో 3 పక్కం ఉంది కదా, ఆ 3 పక్కంని సపరేట్ చేస్తే అది ట్రయాంగిల్గా ఉండదు, అది ఒక లైన్ అయిపోతుంది, ఒక సింగిల్ ఒక సైడ్ అయిపోతుంది. అది ట్రయాంగిల్ కావాలంటే 3 చేడి ఉంటేనే ట్రయాంగిల్. అది మాంటేనిజంని ప్రమోట్ చేస్తుంది ఈ డయాగ్రామ్ కదా, ట్రినిటీని కాదు. ఇప్పుడు అథెనేషియన్ క్రీడ్ చర్చ్ చెప్పే ప్రకారం ట్రినిటీ అంటే ఏమి అని చెప్పారు కదా, దానికి ఇది సపోర్ట్ కాదు. యాక్చువల్లీ ఇది గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పలేము. సో ఎనీవే, నెక్స్ట్ మనం చూసేప్పుడు కెమిస్ట్రీలో ఒక ఉదాహరణ ఇస్తారు. కెమిస్ట్రీ. సో ఏమి కెమిస్ట్రీలో అని మీరు చూస్తే వాటర్, నీళ్ళు. సో నీళ్ళలో ఏముంది, కంపోజిషన్ H2O మా అందరికీ తెలుసు. నీళ్ళలో అది ఫస్ట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా. సో నీళ్ళు ఏముంటుంది, లిక్విడ్ ఫామ్. అయితే ఆ నీళ్ళని ఫ్రీజ్ చేస్తే సాలిడ్ ఫామ్ అయిపోతుంది.
సాలిడ్ అంటే ఐస్ అయిపోతుంది కదా, సాలిడ్ ఫామ్ అవుతుంది. దీన్నే హీట్ చేస్తే గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది, అంటే ఆవిరి అయిపోతుంది. సో వాటరే సేమ్ కంపోజిషన్ H2O అని ఏం చూస్తామో అదే లిక్విడ్లోనూ అదే ఉంటుంది, సాలిడ్లోనే అదే ఉంటుంది, మరి గ్యాస్లోనూ కూడా అదే అంశమే ఉంటుంది. అయితే వేరే వేరే రీతిగా ఉంటుంది. సో అదే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సో ఆత్మకి గ్యాస్ కరెక్ట్గా ఆవరి అనేలాగా వచ్చింది. సో ఎనీవే కుమారుడు అంటే ఫిజికల్గా వచ్చినది, తండ్రి అనేప్పుడు అది మెయిన్ ఫాము లిక్విడ్గా ఉన్నదని. సో ఇది చాలా మంచి ఎగ్జాంపుల్గా మనకి అనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఈ వాటర్ నీళ్ళు ఏదైనా ఒక్క ఫామ్లోనే ఒక టైంలో ఉండొచ్చు, అదే నీళ్ళు 3 ఫామ్లో ఒకే సమయంలో ఉండలేదు. అది ఎయిదర్ లిక్విడ్గా ఉంటుంది, అంటే లిక్విడ్ ఫామ్లో నీళ్ళలాగా పోతూ ఉంటుంది అదిలాగా, లేదంటే కోల్డ్ చేసినప్పుడు అది గట్టి అయిపోతుంది, లేదంటే హీట్ చేస్తే అది ఆవిరిగా ఉంటుంది. ఏదైనా ఒక్క స్టేట్లోనే ఉంటుంది. అయితే ట్రినిటీ అనేప్పుడు అలా కాదు కదా, ముగ్గురుగానే ఉన్నారు. ఎప్పుడు తండ్రిలాగానే ఉన్నారు, కుమారుడులాగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా అదే సమయంలో ఈక్వల్ అండ్ ఈటర్నల్ అంటారు కదా, ముగ్గురు శాశ్వతంగా అలాగే ఉంటారు కదా. దానికి ఈ ఎగ్జాంపుల్ ఎలా సరిపోతుంది? ఇన్ఫ్యాక్ట్ దీని ఎగ్జాంపుల్ మోడలిజంకి సరిపోతుంది. లాస్ట్ మన క్లాస్లో మనం చూసుకున్నాం, మోడలిజం అంటే ఒకే దేవుడు 3 మోడ్స్లో ఉన్నాడు అనే ఒక ఫిలాసఫీ కదా, అంటే తత్వము. దాని ప్రకారంగా తండ్రినే కుమారుడైపోయాడు, కుమారుడే పరిశుద్ధాత్మ, ఒక్కరే ఉన్నారు, ముగ్గురు కాదు. ఆయననే కుమారుడుగా వచ్చేసారు, కుమారుడినే పరిశుద్ధాత్మ అయిపోయారు. సపరేట్గా తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే కాదు. అది ఓన్లీ జీసస్ అని చెప్పాను కదా. ఆ ఒక ఎగ్జాంపుల్కి ఇది, ఆ ఒక తత్వంకి ఇది ఎగ్జాంపుల్ బాగా ఉంటుంది. అయితే త్రిత్వముకు కాదు, త్రిత్వము మోడలిజంని కూడా రాంగ్ అని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తండ్రినే కుమారుడుగా వచ్చేస్తే అప్పుడు తండ్రి చెప్పేది, నువ్వు నా కుమారుడు, ఈరోజే నిన్ను నేను జన్మించి ఉన్నాను అని చెప్తారు కదా కీర్తనలో. అది తప్పైపోతుంది. నేను నాకే కుమారుడు, నేను నన్నే జన్మించి ఉన్నాను అని వచ్చేస్తుందని చూసాం కదా. అది ఇలాగా మోడలిజంకి ఇది సరిగా అవుతుంది. అయితే ట్రినిటీకి, త్రిత్వముకి ఇది కూడా సరిపోదు, ఈ ఎగ్జాంపుల్ కూడా అని మనము తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ మెకానికల్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూసేప్పుడు చాలా పాపులర్ ఎగ్జాంపుల్స్ ఇదంతా. ఒక సైకిల్, సో సైకిల్కి 2 వీలు ఉన్నట్లు, దీన్ని తండ్రి అని ఒక వీలుగా, కుమారుడని ఇంకోటి వీలుగా చెప్పొచ్చు. మరి ఒక సైకిల్ రాసిస్తాను సింపుల్గా, ఒక సీట్ వేసిస్తాము హ్యాండల్లో. ఓకే, సో ఇది సైకిల్. అప్పుడు తండ్రి కుమారుడు 2 వీళ్ళు లేకుండా సైకిల్ లేదు. అయితే పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది ఇక్కడ అన్నప్పుడు, ఇక్కడ సెంటర్లో ఆ చైన్ వీల్ అని వస్తుంది, గేర్ వీల్. ఆ గేర్ వీలే పరిశుద్ధాత్మ అని చెప్తారండి. సో గేర్ వీలు, సో తండ్రి ఒక వీలు చక్రము, బ్యాక్ వీలు యేసు ప్రభు కుమారుడు, మరి ఇక్కడ సెంటర్లో ఉన్నది అది పరిశుద్ధాత్మ. సో ఇక్కడ కూడా ఫాదర్, సన్, హోలీ గోస్ట్. సో ముగ్గురు వస్తుంది. అయితే ఒకటే సైకిల్, ఇది ముగ్గురుగా ఉంటేను 3 వీలు ఉంటేను ఒకే సైకిల్ కదా, అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని. అయితే మనం దీనిలో కూడా చూస్తే ఈ 3 వీలు కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సైకిల్. ఒక చక్రము మాత్రమే సైకిల్ అని
చెప్పలేము, బ్యాక్ మాత్రమే సైకిల్ అని చెప్పలేము. 3 పార్ట్ ఆఫ్ ద సేమ్ సైకిల్. 3 చేరినప్పుడే ఒక సైకిల్ అవుతుంది. సపరేట్ చేస్తే అది సైకిల్ కాదు. మరి ఇంకా మీరు లోతుగా చూస్తే ఇక్కడ ఒక హబ్ ఉంది, ఇక్కడ ఒక హబ్ ఉంది, అది తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఒక చక్రం ఉంది. సో ఎన్నో పార్ట్స్ చేరితేనే ఒక సైకిల్ అయ్యేది. అయితే త్రిత్వం అన్నప్పుడు తండ్రిగాను ఆయన దేవుడుగా ఉన్నాడు, కుమారుడుగాను దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను దేవుడుగా ఉన్నాడు. అయితే ముగ్గురు కాదు ఒకరే అన్నప్పుడు ఇదేమవుతుంది? సరిపోదు. ఎందుకంటే ముగ్గురు చేరితేనే ఒక దేవుడుగా ఉన్న కాన్సెప్ట్ అంటే అర్థమవుతుంది. అంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒకరు ఉన్నారు అనేదానికి ఇది సైకిల్ కూడా మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోలేము. ఎనీవే, నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ మనము ఇంకోటి చూసేది అదేమంటే 4వది ఒక స్టూలు కదా, అంటే టేబుల్. సో టేబుల్కి మినిమమ్ 3 కాళ్ళు ఉండాలా? సో ఒక టేబుల్ అంటే టీపై అంటే మినిమం 3 కాళ్ళు ఉండాలి. అలాగేనే ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ అయితే ఒకే టేబుల్ అంటారు. చూసారు, అదే సైకిల్ లాగా ఇది పార్ట్స్ ఆఫ్ ద టేబుల్ కదా. సపరేట్ చేస్తే అది టేబుల్ అని అనిపించదు. సో అప్పుడు కూడా ఇది కూడా మనకి సూటబుల్గా ఉండదు. నెక్స్ట్ అదేలాగా ఆర్గానిక్ ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు. దాంట్లో ఇచ్చేది ఏమంటే ఒక ఎగ్, ఏమండి కోడిగుడ్డ. ఇది చాలా యూజ్ చేస్తుంటారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంటికి ఒక అమెరికన్ మిషనరీ లేడీ వచ్చింది, లైజా క్వింటల్ అనే ఆమె పేరు. ఆమె దగ్గర నేను చిన్నప్పుడు నేను బైబిల్ స్టడీ ప్రారంభించినప్పుడు ఆమె వచ్చి నాతో ఈ విషయము మనం ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అప్పుడు ఆమె వెయిట్ ఎ మినిట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ అనేది వంటింటికి వెళ్ళిపోయింది. వంటింటికి వెళ్ళిపోయి ఒక కోడిగుడ్డు ఒక గిన్నె తీసుకొచ్చింది. నేనేమో ఇది కోడిగుడ్డు ట్రినిటీ మాట్లాడుతున్న ఏదైనా వాక్యము చూపిస్తారంటే కోడిగుడ్డు గిన్నె తీసుకొచ్చింది అంటే అప్పుడు ఇది కోడిగుడ్డు. ఎన్ని కోడిగుడ్డు? ఒకటే. దాన్ని కొట్టి ఆ గిన్నెలో వేసి ఇప్పుడు ఏముంది అని అడిగింది. చూసారా, అదే కోడిగుడ్డు. సో కోడిగుడ్లో ఏముంటుంది? అది 2 పార్ట్ ఉంటుంది కదా లోపల, దీన్ని యోక్ అంటాము. అది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది చందమామ అంటాం కదా అది. నెక్స్ట్ వైట్ అంటే తెల్లని భాగం ఉంటుంది కదా. నెక్స్ట్ 2 ఉంది కదా అని చూసినప్పుడు ఆమె చెప్పింది ఇంకోటి షెల్లు అంటే ఒక వైట్గా అది షెల్ చిప్ప ఉంటుంది కదా అది. సో చూసారా, ఒక్క కోడిగుడ్లో 3 అంశాలు కూడా ఉంది అని. అయితే ఇక్కడ ఏమంటే ట్రినిటీలో అగైన్ అండ్ అగైన్ ఏం స్ట్రెస్ చేస్తారంటే యాజ్ ద ఫాదర్ సో ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ దే ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ సబ్స్టెన్స్ అండ్ సేమ్ ఎసెన్స్ అంటారు. నాట్ డివైడింగ్ ద సబ్స్టెన్స్ నాట్ కన్ఫౌండింగ్ ద ఎసెన్స్ అంటారు. అలాప్పుడు ఒకే తత్వం ఉన్న వాళ్ళుగా ఉన్నారు అని దాన్ని ట్రినిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అయితే ఇక్కడ అన్నీ 3 వేరే వేరే కంపోజిషన్లు ఉంటుందండి. యాక్చువల్లీ యోకే వేరేలాగా, దాంట్లో ప్రోటీన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. మరి వైట్ ఆల్బుమిన్ అది కంపోజిషన్ వేరే. మరి షెల్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం కదా. మీకు కాల్షియం తక్కువ ఉందంటే దాన్ని పౌడర్ చేసి తాగేయండి, కాల్షియం అవుతుంది అంటారు. సో దీంట్లో వేరే వేరేగా ఉంది ఇది కదా. సో అయితే ట్రినిటీ ఎక్స్ప్లెనేషన్ మనం అథనేషియన్ క్రీడ్లో చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ తండ్రి నుండే యేసు వచ్చారు, అదేలాగా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే తత్వము ఉన్నవాళ్ళు అనేప్పుడు ఇది కూడా సూటబుల్ లేదు. ఎనీవే, దానికి నెక్స్ట్ ఇంకోటి ఇస్తారు, అది వచ్చి యాపిల్ అని. యాపిల్ రాసుకుందాం. సో యాపిల్లో 3 భాగాలు ఏమొస్తాయంటే దానిలో కూడా స్కిన్ ఉంది కదా, అంటే తోలు. నెక్స్ట్ ఫ్లెష్ ఉంది,
మెయిన్గా యాపిల్లో ఉన్న లోపల ఉన్నది అది ఫ్లెష్. మరి నెక్స్ట్ మూడవది ఏమన్నప్పుడు అది సీడ్స్ ఉంది కదా, లోపల ఏముంటుంది, విత్తనాలు ఉంటుంది. సో దీంట్లో ఏమైంది, 3 భాగాలు ఉంది, అయితేనే ఒకే యాపిల్. అలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. అయితే దీంట్లో అన్నీ ఈక్వల్గా ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు తోలు అది జస్ట్ ఒక లేయర్, దానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు, దాన్ని యూజువల్లీ తీసి పారేస్తాము. మరి లోపల ఉన్న సీడ్ చిన్నగా ఉంటుంది, మరి యాపిల్ సైజబుల్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఈక్వల్ అని ఎలా చెప్తాము కదా. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 3 ఒకే ఈక్వల్గా ఉండాలా, ఒకే సబ్స్టెన్స్గా ఉండాలా కదా, మరి ఒకటిగానే ఉండాలా. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది కూడా ట్రినిటీకి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పలేము. ఎనీవే అదేలాగా ఇంకోటి ప్లాంట్స్లో మనం చూసేప్పుడు 3 లీఫ్ క్లోవర్ అంటారు. ఇది ఒక క్లోవర్ లీఫ్ అంటారు కదా. ఈ 3 ఆకులు ఉంటుంది, అయితే ఒకటిగా ఉంటుంది కదా. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ఇస్తుంటారు. దీంట్లో 3 ఉంది, అయితేను ఒకే క్లోవర్గా ఉంది. సో అలాగా అని మరి ఇదే ఆర్గ్యుమెంట్ దీనికి మనం అదే రీతిగా చూస్తాం. మరి చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ అస్ట్రానమీ నుండి. సో అదేమంటే సూర్యుడు, సన్. సో సన్ అని చూసేప్పుడు సూర్యుడు, సో సూర్యుడిలో ఏమి ఉంది సన్లో, ఇప్పుడు సన్ను లైట్ ఇస్తుంది, అంటే వెలుగిస్తుంది. నెక్స్ట్ హీట్ ఇస్తుంది, అంటే ఉష్ణము కదా. కోల్డ్లో ఉన్న వాళ్ళకి అది లైట్ ఇస్తుంది, హీట్ వస్తుంది. సో లైట్ అనేప్పుడు అది జీసస్ క్రైస్ట్. మరి వామ్త్ అనేప్పుడు వామ్నెస్, అంటే వేడి ఇస్తుంది కదా, అది పరిశుద్ధాత్మ అని. అప్పుడు సన్ అంటే అది తండ్రి. సో ఈ ఒక ఎగ్జాంపుల్. సో సూర్యుడు అంటే తండ్రి, అక్కడి నుండి వచ్చే లైటు యేసు, మరి అది మనకి వేడి ఇస్తుంది, అది పరిశుద్ధాత్మ. అయితే ఒకటే సూర్యుడు అని. అయితే ఈ లైట్ అయితేను ఈ హీట్ అయితేను సూర్యుడి నుండే వస్తుంది. సో అలా అప్పుడు సూర్యుడి నుండి ఆరిజినేట్స్, సూర్యుడివే వెలుగుని సృష్టించేలాగా అయిపోతుంది కదా, వేడిని సూర్యుడే సృష్టించేలాగా అయిపోతుంది. సో అది కూడా తప్పు అంటారు కదా. ట్రినిటీ ప్రకారంగా క్లియర్గా ఏం చెప్తారు, ఫాదర్ అన్క్రియేటెడ్, సన్ అన్క్రియేటెడ్, హోలీ గోస్ట్ అన్క్రియేటెడ్. అంటే సృష్టింపబడక ఉన్నవాళ్ళు. యేసు జన్మింపబడారో, అయితే సృష్టింపబడలేదు, పరిశుద్ధాత్మ సృష్టింపబడలేదు, ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు అనేది ఇది ఈ ఎగ్జాంపుల్ కూడా యూజ్ అవుతుంది. మరి ఫైనల్గా ఇంకా ఒక ఇది ఫేమస్గా యూస్ చేస్తూ ఉంటారు, అదేమంటే ట్రైక్విట్రా అంటారు. ఇది ఒక సింబల్. ఏమంటే ఇలాగా ఇది దీంట్లో 3 ఆర్చ్ వస్తుందండి. ఇది ఒకటిలో ఒకటి ఇంటర్వైన్గా ఉంటుంది, ఒకటిలో ఒకటి చేరినట్లు ఉంటుంది, సపరేట్ 3గాను ఉన్నట్లు ఉంటుంది. దీన్ని చాలా ఫేమస్గా ఒక ట్రినిటీకి సింబల్గా యూస్ చేస్తారు. దీంట్లో తండ్రి, మరి కుమారుడు, మరి పరిశుద్ధాత్మ అని చెప్పి 3 కూడా ఒకటిగా ఉంది అని దీన్ని యూస్ చేస్తారండి. సో ఇలాగా అనేక ఎగ్జాంపుల్స్ని యూస్ చేసినప్పటికీ దీంట్లోనే 4 కూడా చేయొచ్చు, 5 1 కూడా, 101 డిజైనర్కి ఇస్తే చేస్తారు కూడా. మరి ఈ క్లోవర్ లీఫ్లో కూడా 4 ఉన్న ఆకలి ఉన్న క్లోవర్ కూడా ఉండదు. అలాగా దీంట్లో అంతా ఏముంది, లిమిటేషన్స్ ఉంది. ఏదైనా ఒక్క విషయంలో కరెక్ట్గా ఉంటే ఇంకొక విషయంలో అది సరి రాకుండా ఉంటుంది. సో ట్రినిటీకి ఇది ఏది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పలేమని స్కాలర్సే ఒప్పుకుంటున్నారు. మరి
అలా ఉన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఫైనల్గా చెప్పేది ఏమి తెలుసా? ఏమంటే ఇది ఒక విశ్వాస విషయము. దీన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ పెట్టి మనము చెప్పలేము. విశ్వాసంతో మనము నమ్ముకోవాలంతే. మనం అర్థం చేసుకోలేము. ఇట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్. అంటే ఇది అర్థము మనకి అవదు. ఇది అర్థం చేసుకునేంత తెలివి మనకి లేదు. దానివల్ల దాన్ని అలాగే ఉందని నమ్మాలంతే. విశ్వాసంతో నమ్మాల. సో అలా ఉన్నప్పుడు వేరే ఏదైనా విషయం అంటే మనము అర్థం చేసుకునే నమ్ముతాం, అన్నీ అర్థమవుతుంది. అయితే మన దేవుడు గురించినే మనకి అర్థం చేసుకోలేము అని ఎలా చెప్పేది? దేవుడి గురించే మనకు అర్థం కాదా? అప్పుడు దేవుడి గురించి మనం అర్థం చేసుకోలేమా అని మనకి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఒక అథెన్స్లో ఒక ప్లేస్లోకి విజిట్ చేసినప్పుడు అక్కడ బలిపీఠాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క బలిపీఠం ఉండింది. ఆ బలిపీఠం మీద ఆ దేవుడికి పేరు రాసేస్తారు. ఆ దేవుడి పేరు రాసేసి ఆ దేవుడికి అక్కడి నుండి ఆఫరింగ్ ఇచ్చేవాడు, దహన బలిలు. అలా చూసుకుంటూ వస్తే ఒక్క బలిపీఠం పైన తెలియని దేవుడికి ఏం రాసి ఉన్నారు అక్కడ, టు ద అన్నోన్ గాడ్ అని. అప్పుడు పౌలు అక్కడే నిల్చుకొని మీకు తెలియని దేవుడిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి అని వాళ్ళని పిలిచి వాళ్ళకి దేవుడి గురించి చెప్తున్నారు. అంటే అపోస్తలుడు పౌలుకి దేవుడి గురించి అంటే అర్థం చేసుకొని ఒక విషయం కాదు కదా. అనేకులకి దేవుడి గురించి అర్థం కాదు, ఏమో అనుకుంటారు, ఎలాగో నమ్ముకొని పోతూ ఉంటారు. అలాగా కాకుండా పౌలు మీకు అర్థం అవ్వకుండా ఉన్నది నేను మీకు నేర్పిస్తానని వాళ్ళ దగ్గర మాట్లాడేది మనం చూస్తాం కదా. అప్పుడే దేవుడు ఎలాంటి వాడు అని వాళ్ళకి చెప్తున్నారు. సో ఇది అపోస్తలుల కార్యంలో మనము చూడొచ్చు. ఈ బోర్డు తీసేస్తాను. దీన్ని అపోస్తలులు 17వ అధ్యాయము 22వ వచనం నుండి 21 నుండి చదువుకుందాం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. 22వ వచనం చూసుకుందాం. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. మీరు తెలియక ఏమి భక్తి పెట్టుకున్నారో దాన్నే మీకు ప్రచారపరుస్తున్నాను రండి అని వాళ్ళకి దేవుని గురించి చెప్తారు. సో తెలియక మనము తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా మనం భక్తి పెట్టుకోవాలా అని అనేకులు చెప్తారు ఈ విషయంలో కదా. అయితే భక్తి పెట్టాలంటే దానికి వాక్యంలో ఆధారము మనకి కావాలా కదా. సో వాక్యంలో అది ఇలాగే ఉందని మనకి క్లియర్గా మనము చదివినప్పుడు అప్పుడు సరే దాని వాక్యంని మనం నమ్ముకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని ప్రేరేపణతో రాయపడింది కాబట్టి వాక్యము చెప్పిందంటే మనము నమ్మేస్తామని. అప్పుడు వాక్యం నుండి ట్రినిటీ ఎక్కడ రాయపడింది, వాక్యంలో ఎన్నిసారి ట్రినిటీ అంటే త్రిత్వము అనేది రెఫరెన్స్ వాడారు బైబిల్లో అని మనం తీసుకొని దాన్ని ఆధారం చేసుకొని నమ్ముకుందామన్నప్పుడు మాకు ఒక పెద్ద షాకింగ్ థింగ్స్ తెలుస్తుంది. ఫ్యాక్ట్ ఏమంటే త్రిత్వము, ఇంగ్లీష్లో ట్రినిటీ అనే వర్డ్ బైబిల్లో ఒక్క ప్లేస్లో కూడా ఎక్కడ ఎవరు వాడలేదు. అంటే పాత నిబంధనలో లేదు, కొత్త నిబంధనలో సువార్తలో లేదు, మరి అపోస్తలుల కృత్యంలో లేదు, మరి పత్రికల్లో లేదు, ప్రకటనలో లేదు. ఎక్కడ కూడా త్రిత్వము, మన దేవుడు త్రిత్వముగా ఉన్నారు. ఇలాగా ఈ అథనేషన్ క్రీడ్లో మనము త్రిత్వంగా ఉన్న ఏకదేవుడిని నమ్ముతున్నామని, త్రిత్వంగా ఉన్న ఏకదేవుడు అని బైబిల్లో ఎక్కడ కూడా ఆ పదమే యూజ్ చేయలేదు. అప్పుడు మనకి షాకింగ్గా ఉంది
కదా. అథెనేషియన్ క్రీడు చెప్పేప్పుడు ఈ విశ్వాసంని నమ్మేవాడికే రక్షణ, దీన్ని నమ్మకం ఉన్నవాడు నాశనం అయిపోతాడు అని అంత స్ట్రాంగ్గా చెప్పిన్నారు కదా. అయితే ఆ వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందంటే అది బైబిల్లో రాలేదు. బైబిల్లో ఏ రైటర్ కూడా ఆ వర్డే ఉపయోగించలే, ఆ పదమే రాలేదు. ఏ ప్రవక్తలు యూజ్ చేయలేదు, యేసు ప్రభు యూజ్ చేయలేదు, మరి అపోస్తలులు ఎవరు దాన్ని ఆ టర్మ్ యూజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, చాలా సంవత్సరము తర్వాత ఆ ఒక ట్రినిటాస్ అనే వర్డే వచ్చింది. తర్వాత ఆ వర్డ్ని తీసుకొని వాళ్ళు క్రీడ్లో తీసుకొచ్చారు. అదే అథెనేషియస్ క్రీడ్లో వచ్చేప్పుడు ట్రినిటీ అనేది, త్రిత్వం అనేది పదం వచ్చింది. నైజేన్ క్రీడ్లో త్రిత్వం అనేది రాలేదు, చూసారా. సో అది మనకి కొంచెము ఆశ్చర్యంగా ఉంటుంది. మరి కొందరు చెప్తారు, సరే ఆ పదము అదే ఎగ్జాక్ట్ టర్మ్ త్రిత్వము, ట్రినిటీ అనే పదం లేకుండా ఉండొచ్చు, బట్ ఆ ఒక్క కాన్సెప్ట్ అంటే ఆ విషయంని వివరించే వచనమును ఆధారంగా పెట్టుకొని మనం నమ్మవచ్చు కదా అని. సో అలాగా మనం బైబిల్ని సెర్చ్ చేసి చూసినప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒక్కరుగా ఉన్నారు, ఏకంగా ఉన్నారు అనేది ఎంటైర్ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథము మొత్తం సమస్త పుస్తకాలు, చాప్టర్స్, వర్సెస్లో ఒకే ఒక వచనము ఉండేలాగా ఉంది. అయితే ఇప్పుడు లేదు. అంటే ఉందా లేదా అంటే కొన్ని బైబిల్లో ఉంది, కొన్ని బైబిల్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో అది అసలు లేదు, తెలుగు బైబిల్లో అది లేదు, తమిళ్లో ఉంది. మరి ఇంగ్లీష్లో తీసుకుంటే కింగ్ జేమ్స్లో ఉంది. నేను యూజ్ చేసేది కింగ్ జేమ్సే, దీంట్లో ఉంది. అయితే ఎన్ఐవి మీరు వాడేవాళ్ళుగా ఉంటే ఎన్ఐవిలో లేదు, ఆర్ఎస్విలో లేదు, మరి చాలా ట్రాన్స్లేషన్స్లో లేదు. కింగ్ జేమ్స్లో మరి కొన్ని క్యాథలిక్ ఎడిషన్స్లో మాత్రమే ఇంగ్లీష్లో ఉంది, 1 or 2 అదే క్యాథలిక్లో కూడా. అయితే కన్నడలో లేదు, తెలుగులో లేదు, హిందీలో లేదు, తమిళ్లో ఒక వర్షన్లో ఉంది. దాన్ని రివైజ్ చేసిన న్యూ తమిళ్ అని ఒకటి ఉంది, తిరువిలువం అని ఒకటి ఉంది, ఆ ఒక ట్రాన్స్లేషన్లో కూడా లేదు. సో అది ఇది వర్డు, ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ వర్డ్ అది ఎక్కడి నుండి ఉందంటే 1 యోహాను 5వ అధ్యాయము 7వ వచనము. సో 1 John 5:7లో దాన్ని మనము చూసేప్పుడు తెలుగులో అది రాలేదు. ఫస్ట్ ఒకసారి తెలుగులో విందాము. 5:6 నుండి చదువుకోవాలి, ఎందుకంటే 7 లేదు కాబట్టి 6, 7, 8 ఒకటిగా మనము చదువుకోవాలి, చూద్దాము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చూసారా, ముగ్గురు అనేప్పుడు 3 సాక్షులు అంటున్నారు. యేసునే దేవుని కుమారుడు అనే దానికి నీళ్లు, రక్తము, ఆత్మ. సో నీళ్లు అనేప్పుడు యేసు బాప్తిజం తీసుకునేప్పుడు ఆయనే దేవుని కుమారుడు అని మనకి ఉండే ఆధారము. నెక్స్ట్ సిలువలో ఆయన ఉన్నప్పుడు, ఆయన మరణించేప్పుడు అది రక్త బాప్తిజము, అప్పుడు ఆయనే దేవుని కుమారుడు అనే దానికి మనకున్న సాక్షి. మూడవది, మా హృదయంలో యేసుని మనం అనుభవించి ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ మూలముగా మనకి తెలుసు యేసు నిజంగా దేవుని కుమారుడని. ఈ 3 సాక్షులు ఒక అభిప్రాయం ఉన్నది అంటే ఒకటే విషయం. ఎప్పుడు సాక్షులు వేరే వేరే చెప్తే అది కరెక్ట్ సాక్షి కాదు. ముగ్గురు ఒకే సాక్షి, 3 ఒకే సాక్షి అనేప్పుడు అదేమంటే దేవుడు కుమారుడు, యేసు దేవుని కుమారుడు అనేదాన్ని. నీళ్ళు, రక్తము, ఆత్మ అన్నారు కదా. అక్కడ కింగ్ జేమ్స్లో తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ పరలోకములో సాక్షి ఇచ్చుతున్నారు, వీళ్ళు ముగ్గురు ఒక్కరుగానే ఉన్నారు అనేలాగా వచ్చేస్తుంది.
అది చూపిస్తాను చూడండి. కింగ్ జేమ్స్ వర్షన్లో దీన్ని 1 యోహాను 5:7. ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven, the Father, the Word and the Holy Ghost, and these 3 are one. చూసారా, దేర్ ఆర్ 3 that bear record in heaven అంటే పరలోకంలో సాక్షి ఇచ్చేవాళ్ళు 3. ఫాదర్ అంటే తండ్రి, వర్డ్ అంటే వాక్యం అంటే అందరికి తెలుసు, వాక్యం అంటే యేసు ప్రభు, వాక్యమే మాంసముగా వచ్చింది కదా, వాక్యం అంటే యేసు ప్రభు, అండ్ హోలీ గోస్ట్, అండ్ దీస్ 3 are one అని వచ్చింది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వన్గా ఉన్నారని ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. సో ఇది ఎన్ఐవిలో చూస్తే మరి లేదు. ఇది ఎన్ఐవిలో ఏముంది, వాటర్, బ్లడ్ అండ్ స్పిరిట్ అండ్ దీస్ 3 అగ్రీ అని వచ్చింది. అంటే నీళ్ళు, రక్తము మరి ఆత్మ, ఈ 3 సాక్షులు ఒకే అభిప్రాయంలో ఉన్నదని. అదే తెలుగులో ఉన్నలాగే ఎన్ఐవి, ఆర్ఎస్వి, మీరు ఎన్ని మోడర్న్ ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడంతా అలాగే వస్తుంది. ఇది కింగ్ జేమ్స్లో మాత్రము ఇలాగా వచ్చింది. మళ్ళా తమిళ్లో కింగ్ జేమ్స్ లాగానే తమిళ్లో ఉంది. తమిళ్లో మీకు వినిపిస్తాను, చూడండి. பரலோகத்திலே சாட்சியிடுகிறவர்கள் 3, பிதா, வார்த்தை, பரிசுத்த ஆவி என்பவர்களே. இம்மூவரும் ஒன்றாய் இருக்கிறார்கள். చూసారా, అక్కడ ఏముంది, పరలోకంలో సాక్షి ఇడిగిరవర్ 3, పిదా, వార్తే, ఆవి, పరిశుద్ధావి, 3 ஒருவராயிருக்கிறார் అన్న 3 ఉన్నారు. తండ్రి ఉన్నారు, వాక్యం ఉన్నది, మరి పరిశుద్ధాత్మ ఉన్నారు, 3 ఏకంగా ఉన్నారని తమిళ్లో కూడా వచ్చేసింది. అయితే తమిళ్లో తిరువిళువల్ అని ఇంకోటి ఉంది ట్రాన్స్లేషన్, అది తర్వాత చేసింది రివైజ్డ్ తమిళ్లో. దాంట్లో లేదు. దాంట్లో కూడా నీళ్ళు మరి రక్తము ఆత్మ మాత్రమే ఉంది, తండ్రి మరి కుమారుడు గురించి అక్కడ లేదు. సో ఎందుకు కేజీవీలో వచ్చింది, ఎందుకు దాన్ని తర్వాత ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు తీసేశారు? ఇప్పుడు తమిళ్ అంతా ఆ కాలంలో ఫస్ట్ వచ్చిందండి, తర్వాతనే తెలుగు, కన్నడ అంతా వచ్చింది. ఫస్ట్ కింగ్ జేమ్స్ వచ్చింది ఆ కాలంలో, తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాతనే వేరే ట్రాన్స్లేషన్స్ వచ్చింది. అప్పుడు పాత ట్రాన్స్లేషన్స్లో ఉంది, అయితే తర్వాత లేటెస్ట్లో లేదు, తీసేశారు. ఎడిషన్ చేసేప్పుడు తీసేశారు. సో ఎందుకు అలాగా అనేప్పుడు ఈ పర్టిక్యులర్ వర్స్ 1 యోహాను 5:7 మనము స్టడీ చేసినప్పుడు చరిత్రలో దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఏమంటే దాన్ని జోనైన్ కామా అంటారు. జోనైన్ అంటే జాన్, కామా అంటే ఫ్రేజు. ఆ యోహాను ఉపయోగించిన ఆ ఒక్క సెంటెన్స్కి జోనైన్ కామా. అదే పరలోకంలో సాక్షి ఇచ్చేవాళ్ళు 3, తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ 3 ఒక్కటిగా ఉన్నారనేది, దాని గురించి చాలా డిబేటు, స్టడీసు జరిగినది మనం చూడొచ్చు. ఇది ఎలాగంటే ఈ రిఫార్మేషన్ టైంలో ఇప్పుడు మార్టిన్ లూథర్ ఒక రోమన్ క్యాథలిక్ని అపోజ్ చేసి ఆయన పోపుకి విరుద్ధముగా ఆయన పోరాటం స్టార్ట్ చేస్తారు కదా, ఆ పీరియడ్లోనే ఇంకొకరు ఉన్నవాళ్ళు, ఆయన పేరు డెసిడియస్ ఎరాస్మస్ అని. ఈయన ప్రొటెస్టెంట్ కాదు, ఈయన ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్లో చేరినవాడు కాదు, ఆయన కేథలిక్ సంఘమునే ఆయన సపోర్ట్ చేసే అతను. బట్ అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఈ పాత మేనుస్క్రిప్ట్ ఉంటుంది కదా, అంటే మూల పుస్తకాలు, దాన్నంతా లాటిన్లో చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు. ఇప్పుడు బైబిల్లో హీబ్రూ, గ్రీక్లో ఒరిజినల్ పాత నిబంధన, కొత్త నిబంధన రాయపడి ఉంది కదా. అయితే దాన్ని లాటిన్కి ఆ కాలంలో 382లో పోపు జెరోమ్ అనే ఒక స్కాలర్కి, నువ్వు గ్రీక్లో ఉండే ఆ బైబిల్ని లాటిన్కి నువ్వు ట్రాన్స్లేట్ చేయని
ఆర్డర్ చేస్తారు. అప్పుడు జెరోమ్ అనే అప్పుడున్న స్కాలరు గ్రీక్ నుండి లాటిన్కి చేస్తారు. దాన్ని వాల్గేట్ అంటారు. సో వాల్గేట్ అనేది లాటిన్ భాషలో ఉన్న కొత్త నిబంధన. ఇప్పుడు అది చాలా పాపులర్గా యూస్ చేసేవాడు. దాన్ని మరలా వేరే 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 ఎడిషన్లు చేసుకొని అప్పుడున్న క్రైస్తవులందరూ కేథలిక్ సంఘంలో ఆ వాల్గేట్ అంటే లాటిన్ భాషలో ఉన్న ఆ వాల్గేట్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఈ డెసిడ్రస్ ఎరాస్మస్ ఏం చేస్తారంటే 16వ శతాబ్దిలో ఆయన ఉండింది. ఆయన ఏం చేస్తారంటే ఈ లాటిన్లో ఉన్న కొత్త నిబంధన మూల పుస్తకాలకు గ్రీక్లో ఉన్న మూల పుస్తకముని ఆయన కంపేర్ చేసి స్టడీ చేసి ప్రారంభించేస్తారు. అంటే గ్రీక్లో కూడా కొన్ని కాపీస్ ఉండింది, అయితే ఎక్కువ లాటిన్ వాడపడుతూ ఉంది. సో ఈయన లాటిన్లో గ్రీక్లో ఏమి వ్యత్యాసం ఉందని కంపేర్ చేసి రీసెర్చ్ చేసేప్పుడు ఆయనకి చాలా ప్లేసెస్లో తేడాలు కనిపిస్తుంది. లాటిన్లో ఉన్నలాగా గ్రీక్లో లేదు అని. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఈ గ్రీక్ మూల పుస్తకంని ఆధారం చేసుకొని నేను ఒక గ్రీక్ న్యూ టెస్టమెంట్ పబ్లిష్ చేయాలా అని ఆయన ఏం చేస్తారు, క్రీస్తు శకము 1516లో ఆయన ఫస్ట్ గ్రీక్ న్యూ టెస్టమెంట్ని పబ్లిష్ చేస్తారు. అంతవరకు గ్రీక్ న్యూ టెస్టమెంటే పబ్లిష్ అవ్వలేదు. అంటే అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ అప్పుడే కొత్త కదా. దానికి ముందు ఒక గుటెన్బర్గ్ బైబుల్ అని ఆల్రెడీ చేసి ఉంటారు. అయితే మరలా అది లాటిన్లో ఉండింది. అయితే గ్రీకులో ఫస్ట్ ఈయన చేసేది. గ్రీక్ భాషలో ఆయన ప్రింట్ చేసి 1516లో ఫస్ట్ ఎడిషన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు అది చాలా ఒక పెద్ద ఒక కార్యం అది. ఎందుకంటే అప్పటి వరకు గ్రీక్లో లేదు కదా. అప్పుడు అనేకులు దాన్ని స్టడీ చేసేప్పుడు కొందరు స్కాలర్లు ఆయనని అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఈ జోహనైన్ కామా అని ఏముందో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు ఆ గ్రీక్ పబ్లికేషన్లో. అంటే 1 యోహాను 5:7 తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ పరలోకంలో ఏక సాక్షి ఇస్తున్నారని, ఏకంగా ఉన్నారని అది గ్రీక్లో ఆయన ఇంక్లూడ్ చేయలేదు. సో ఆయన దగ్గర వచ్చి అడుగుతారు, ఎందుకు నువ్వు అది ఇంక్లూడ్ చేయలేదని. అప్పుడు ఆయన అంటారు, లేదపా గ్రీక్ మూల పుస్తకంలో అది లేదు కాబట్టి నేను ఇంక్లూడ్ చేయలేదని. అయితే వీళ్ళు వాల్గేట్లో ఉంది, మన లాటిన్ మ్యానుస్క్రిప్ట్స్లో అంతా ఉంది కదా, నువ్వు ఇంక్లూడ్ చేయాలా. ఆయన లేదు, గ్రీక్లో లేదు, నేను గ్రీక్ ఆధారం చేసుకొని నేను పబ్లిష్ చేశాను, దానివల్ల నేను ఇంక్లూడ్ చేయలేదని. మరలా అతనే 1518లో సెకండ్ ఎడిషన్ చేస్తారు. దాంట్లో ఇంకా కొంచెం కరెక్షన్ చేసి 1518లో సెకండ్ ఎడిషన్ ఆయన గ్రీక్ది పబ్లిష్ చేస్తారు. అయితే దాంట్లో కూడా ఈ జోహనైన్ కామా 1 యోహాను 5:7 ఆయన ఇంక్లూడ్ చేయలేదు. అప్పుడు ఈ స్కాలర్స్ అంతా చాలా పోరాటం చేస్తారు. నువ్వు ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అన్నప్పుడు ఆయన ఎరాస్మస్ వాళ్ళకి ఒకే మాట చెప్తారు, ఆ వాక్యము ఉన్నట్లు ఒకే ఒక గ్రీక్ మ్యానుస్క్రిప్ట్ మూల పుస్తకంని నాకు చూపించండి, అప్పుడు నేను ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ ఎడిషన్లోని. అయితే గ్రీక్లో ఏ ఒక మ్యానుస్క్రిప్ట్లో కూడా మూల పుస్తకంలో అది లేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్కాలర్స్ ఒక కొత్త గ్రీక్ని వాళ్ళు రాసి దాంట్లో దీన్ని యాడ్ చేసి ఆయనకి చూపిస్తారు. అప్పుడు కూడా ఆయన కన్విన్స్ అవ్వరు. అయితేను వీళ్ళందరూ ఒక ప్రెషర్ వలన ఆయన 3వ ఎడిషన్ రాసేప్పుడు ఈ జోహనైన్ కామా కూడా ఇంక్లూడ్ చేసి 1 John 5:7 కూడా చేర్చి పబ్లిష్ చేస్తారు. అంటే ఆయన చాలా కష్టపడి ఈ గ్రీక్ భాషలో పబ్లిష్ చేస్తున్నారు. ఈ ఒక్క వాక్యము నిమిత్తము అది రిజెక్ట్ అయిపోతుంది అని ఒక భయంతో అందరూ ప్రెషర్ వేశారని దాన్ని యాడ్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఒక ట్రాన్స్లేషన్ అంటే ఒక లైఫ్ టైం వర్క్ అండి.
అది ఒక్క విషయం వలన అది రిజెక్ట్ అయిపోతే ఆయన చేసిందంతా వేస్ట్ అయిపోతుందని ఆయన బలవంతంగా ఆ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి 3rd ఎడిషన్ పబ్లిష్ చేస్తారు. అది 1522లో. అదేమైపోతుందంటే ఆయన గ్రీక్ టెక్స్ట్ చాలా ఫేమస్ అయిపోతుంది, బెస్ట్ సెల్లర్ అయిపోతుంది. చాలా కాపీస్ ప్రింట్లు చేసి చాలా జనం దాన్ని వాడేదానికి ప్రారంభించేస్తారు. అప్పుడు దానికి ఒక పేరు వచ్చింది, అదేమంటే టెక్స్టస్ రిసెప్టస్ అని వచ్చింది. టెక్స్టస్ రిసెప్టస్ అంటే ఆయన రాసిన ఆ గ్రీక్ ఆ పబ్లికేషన్ని అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు అని. అంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. మరి దాన్ని బేస్ చేసుకునే మార్టిన్ లూథర్ జర్మన్కి ట్రాన్స్లేట్ చేసేది కూడా జరుగుతుంది. అంటే ఈ టెక్స్టస్ రిసెప్టస్ ఈ ఎరాస్మస్ రాసిన ప్రింట్ చేసిన ఆ గ్రీక్ని ఆధారం పెట్టుకుని జర్మన్లో బైబిల్ వస్తుంది. మరి స్పానిష్లో అదే వస్తుంది, ఇంగ్లీష్లో కూడా ఆ ఎరాస్మస్ రాసిన పబ్లికేషన్ బేస్ చేసుకుని ఇంగ్లీష్లో కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ విలియం టెండల్ బైబిల్ ఇంగ్లీష్లో చేస్తారు, తర్వాత కింగ్ జేమ్స్ బైబిల్ కూడా దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది, ఎరాస్మస్ పబ్లిష్ చేసిన టెక్స్టస్ రిసెప్టస్ అనే గ్రీక్ మ్యానుస్క్రిప్ట్ బేస్ చేసుకుని ఈ ట్రాన్స్లేషన్ అంతా వచ్చింది. ఇదంతా చాలా పాపులరైజ్ అయిపోయింది. ఇంగ్లీష్లో మనం చూస్తే ఈ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది చాలా సంవత్సరం వరకు ఇది ఒకటే ఉండింది, దీని ఆథరైజ్డ్ వర్షన్ అనేవాళ్ళు. దీన్ని అందరూ పెట్టుకొని చాలా వరకు అప్పుడు రిఫార్మేషన్ అయ్యేప్పుడు ఇదే బైబిల్లే వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళ చేతిలో. అప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం అంతా ఆ ట్రాన్స్లేషన్ బేస్డ్గానే ఉంటుంది, చూసారా. అయితే తర్వాత ఏమైంది, ఈ బైబిల్కి విరుద్ధంగా కేథలిక్ సంఘము చాలా లాస్ పెట్టిండ్రు ముందు. వాళ్ళు కేథలిక్ సంఘము పవర్లో ఉన్నప్పుడు బైబిల్ని ఎవరు తర్జుమా చేయకూడదు, ఎవరు దాన్ని ప్రింట్ చేయకూడదు, చదువుకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు అన్నంతా చాలా వ్యతిరేకంగా ఉండేది. అయితే రిఫార్మేషన్ అయిన తర్వాత కొంచెం అంతా ఫ్రీ అయిపోయింది. ప్రింటింగ్ ప్లస్లో 1000 లక్షలు బైబిల్లో ప్రింట్ చేసేది ఎంత, అది దాన్ని పాపులర్ అయిపోయింది. అప్పుడు కేథలిక్ సంఘం ఏం చేయలేక వాళ్ళు బైబిల్ ట్రాన్స్లేషన్లో చేసేకి అనుమతి ఇచ్చారు. అప్పుడు ఏమైందంటే ఇంకా పాత మ్యానుస్క్రిప్ట్లు అంతా దొరికింది. ఏమంటే ఈ డెసిడియస్ ఎరాస్మస్ ఆయన గ్రీక్ని పబ్లిష్ చేసేప్పుడు ఆయన దగ్గర జస్ట్ 5-6 పాత మూల పుస్తకం ఉందంటే గ్రీక్లో. అది అన్నీ ఒక 100-200 ఇయర్స్ అంటే 12వ శతాబ్దిలో ఉండేది మ్యానుస్క్రిప్ట్ ఆయన చేతిలో పెట్టుకొని ఆయన దాన్ని ఆధారం పెట్టుకొని ఆయన గ్రీక్ పబ్లిష్ చేశారు. అయితే తర్వాత ఇంకా పాత మ్యానుస్క్రిప్ట్లు దొరికింది. మ్యానుస్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఒరిజినల్గా అపోస్టల్స్ రాసినది గ్రీక్, అది ఎవరి దగ్గర లేదు, చాలా పాతది కదా. ఏం చేసేవాళ్ళు, ఒక గ్రంథం నుండి అది చాలా పాతది అయినప్పుడు దాన్ని చూసి ఇంకోటి కాపీ చేసేవాళ్ళు చేతిలో. అలాగా దీన్నంతా మ్యానుస్క్రిప్ట్ అంటారు. ఇది ప్రతి ఒక్క శతాబ్దిలో కూడా ఇలా కాపీస్ ఎన్నో ఉంది. అంటే అప్పుడు రైటింగ్ చాలా కష్టము, చాలా టైం పడుతుంది బట్టి చాలా లేదు, బట్ చాలా వరకు ఎవరెవరికి కాపీ కావాలనో వాళ్ళు చేతిలో స్క్రైబుల్ని పెట్టి రాపించుకునేవాళ్ళు. ఇలాగా ఒక్కొక్క శతాబ్దిలో కూడా కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మూల పుస్తకం అన్నప్పుడు ఏ శతాబ్దికి చేరినదని ఫస్ట్ మనం అడగాల. ఇది మనము బైబిల్ స్టడీ మెథడ్స్లో దీని గురించి డీటెయిల్గా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు 2000 సంవత్సరము అంటే వాళ్ళ కాలంకి 15 సంవత్సరం అయింది కదా, 15,000 సంవత్సరము, 1500 ఇయర్స్, 1500 సంవత్సరము. అప్పటికి ఎన్నో మ్యానుస్క్రిప్ట్ కాపీలు వచ్చేసింది కదా, అంత హ్యాండ్ రిటర్న్. అప్పుడు ఎంత పాతగా వెనకాల పోతామో అంత ఒరిజినల్కి దగ్గర ఉంటుంది కదా. ఎరాస్మస్
ట్రాన్స్లేట్ చేసిన ఆ గ్రీక్ మ్యానుస్క్రిప్ట్లో జస్ట్ 200 years ముందు రాసిన పుస్తకాలు అదంతే కాపీసు. తర్వాత 300 years వెనకాల 500 సంవత్సరం ముందు ఉన్న మ్యానుస్క్రిప్ట్లు అంతా దొరికింది. అండ్ ఎరాస్మస్ కాలముకు తర్వాత ముందు 1000 సంవత్సరం ముందున్న గ్రీకు ఆ ఒక్క మూల పుస్తకంలో చాలా ఒరిజినల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కాపీ చేసే ఎప్పుడు మిస్టేక్స్లు అవ్వచ్చు కదా. ఇప్పుడు జస్ట్ ఒక జెరాక్స్ తీస్తేండి, మీరు ఒరిజినల్ పెట్టి ఒక జెరాక్స్ తీసేయండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అది కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. దాన్ని బట్టి ఇంకోటి చేస్తే ఇంకా క్వాలిటీ తగ్గుతుంది. ఒక 10, 20, 1000 తీస్తే క్వాలిటీ తగ్గుతూ పోతుంది కదా. దాన్ని పెట్టి ఇంకోటి అలా చేస్తే అలాగున్నప్పుడు చేతిలో రాసేప్పుడు ఏదో ఒక లేజీలో ఏదో ఒకటి వదిలేశాడంటే తర్వాత వచ్చిన దాంట్లో అది మిస్ అయిపోతుంది. తర్వాత దాన్ని చూసి ఇప్పుడు ఎవరో వాడుతున్నారు ఒక మూల పుస్తకం అనుకోండి గ్రీకు, దాన్ని రాసేప్పుడు ఆయన ఏమో కామెంటరీ రాసుకొని ఉంటాడు బ్రాకెట్లో ఆయన స్టడీకి, దాన్ని చూసి కాపీ చేసేవాడు దాన్ని చేర్చి నెక్స్ట్ కాపీలో రాసేయచ్చు కదా. ఇలాగా చేర్చబడింది, ఆల్టర్ అయింది, మిస్టేక్ జరిగేకి ఛాన్స్ ఉంది. దానికి ఇప్పుడు ఎంత పాతది ఉందో, ఎంత సంవత్సరం ముందు రాయబడిందో అంత అది డిపెండబుల్, ఒరిజినల్ అని చెప్పొచ్చు. సో అలాగా చూసినప్పుడు 4 మూల పుస్తకాలు చాలా పాతది, బెస్ట్ అని అంటారు. దాన్ని 4 great అంచెల్స్ కోడెక్స్ అంటారు. కోడెక్స్ అంటే బుక్ ఫామ్లో ఉన్నది, కంప్లీట్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఫుల్గా ఉండేది. 4 చాలా పాత మూల పుస్తకాలు అంటారు. ఇది కోడెక్స్ వాటికనస్ అంటారు. 4వ శతాబ్దిలో రాయపడిందంటే కాపీ చేయబడింది. మరి కోడెక్స్ సైనియాటిక్స్ అంటారు, ఇది 4వ శతాబ్దిది. కోడెక్స్ అలెగ్జాండ్రస్ అంటారు, 5వ శతాబ్దిది. కోడెక్స్ ఎఫ్రైమి రెసిప్టిగస్ అంటారు, అది 5వ శతాబ్ది, అంటే 5th centuryది. ఈయన 15th century 1500లో ఆయన చేసింది, అది టెక్స్టస్ రెసెప్టస్ ఎరాస్మస్ చేసింది. ఇది 1000 సంవత్సరం ముందు ఉన్న గ్రీకు. దాన్నే ఇప్పుడు ఈ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అందరూ ఆధారం పెట్టుకొని బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి స్టార్ట్ చేశారు. అలాగనే తెలుగు బైబిల్, కన్నడ బైబిల్ అప్పటికే అదంతా ఉంది కాబట్టి దాంట్లో రెఫర్ చేసి దాంట్లో ఉందా లేదా అని చూసి దాన్ని ఆధారం చేసుకుని తర్జుమా చేస్తారు తెలుగు, కన్నడ అంతా. అయితే తమిళ్లో అంత పాతదప్పుడు లేదు. అప్పుడు కింగ్ జేమ్స్ కూడా ట్రాన్స్లేట్ చేసేప్పుడు అప్పుడు ఉండేది వాళ్ళకి 12వ 13వ శతాబ్దిలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ అంతే, అదంతా కాపీలు. దాన్ని బట్టి వాళ్ళు చేశారు. దాంట్లో ఎరాస్మస్ ఏం చేశారు, ఆ జోనైన్ కామ ఇంక్లూడ్ చేశారు. దాన్ని ఆధారం చేసుకొని కింగ్ జేమ్స్లో తమిళ్లో అంతా అలాగే వచ్చేసింది. అయితే తర్వాత వచ్చిన బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఇంకా పాతదంతా చెక్ చేసి ఇప్పుడు దాంట్లో లేదు. ఈ ఒక 4 అంచెల్ కోడెక్సెస్లో ఈ జోనైన్ కామ లేదు. అక్కడ 1 John 5:6 ఉంది, 8 ఉంది, 7 లేదు. అంటే అప్పుడు నంబరింగ్ లేదనుకోండి. అయితే ఆ ఒక ఫ్రేజే లేదు. దానివలన కన్నడలో, తెలుగులో, హిందీలో అంతా దాన్ని తీసేశారు. తమిళ్లో కూడా రివైజ్ చేసేప్పుడు అది లేదు అసలు. తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ పరలోకంలో సాక్షి ఇస్తున్నారు, ముగ్గురు ఒక్కటే అనేది లేదు. చూసారా? అయితే చాలా జన తమిళియన్స్ వాళ్ళు కొత్త బైబిల్ ప్రింట్ చేస్తూ ఉంటారు. దాన్ని అదే ఉన్నట్లే దాన్ని పెట్టుకొని ప్రింట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కింగ్ జేమ్స్ వర్షన్ కూడా ఇప్పుడు కూడా ప్రింట్ అవుతూ ఉంది. దాంట్లో కూడా అది వేసే ప్రింట్ చేస్తారు. కొన్ని దాంట్లో బ్రాకెట్ వేస్తారు, కొన్ని దాంట్లో అది కూడా వేయరు. తమిళ్లో బ్రాకెట్ వేస్తారు. అయితే ఎవరు అడుగుతారు బ్రాకెట్ అంటే ఏమని ఎవరు అడుగుతారు? ఉన్నట్లే చదువుతూ ఉంటారు కదా. ఇంకోటి ప్రమాదమైన కార్యం ఏమంటే కింగ్ జేమ్స్ వాళ్ళు న్యూ కింగ్ జేమ్స్ అని ఇంకో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చారు లేటెస్ట్. న్యూ కింగ్ జేమ్స్ అంటే ఈ కింగ్ జేమ్స్
పాత ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ చదివే వాళ్ళకే కష్టంగా ఉందని మోడ్రన్ ఇంగ్లీష్లో ఎన్కేజీవి అని చేశారు, న్యూ కింగ్ జేమ్స్. దాంట్లో అన్న తీసేయచ్చు కదా, దాంట్లో కూడా తీయలేదు. దాంట్లో కూడా రిటైన్ చేసేసారు జోనైన్ కామా, అంటే 1 John 5:7. ఇది ఎంత తప్పైన ఇది కదా. లేని ఒక వచనము ఒరిజినల్ లేదనేది ప్రూవ్ అయిపోయింది, అయితేనూ దాన్ని వేసే ప్రింట్ చేసి ఇస్తున్నారు జనాల కంటే. ఎంత మోసము కదా ఇది. ఇది ఒక ఫేక్ వచనం అండి, ఒక లేని వచనం, ఒరిజినల్ లేని వచనము. సో సోదర సోదరి, త్రిత్వం అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే, వివరణ చేసే ఒకే ఒక వచనం ఉందనుకున్నాము, అయితే అది కూడా ఫేక్, అది ఒరిజినల్లో లేదు. ఒక ఫ్రాడ్, ఒక ఫోర్జరీ వర్స్ అది ఒక ఫోర్జరీ చేసింది. అంటే ఎవరో దానిలో చేర్చింది మధ్యలో కాపీ చేసేప్పుడు, ఎందుకంటే పాత దాంట్లో లేదు. అలాంటి వచనం ఒక్కటి తప్ప బైబిల్లో ఒరిజినల్లో మనం చూసేప్పుడు ఎంటైర్ బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనేది, త్రిత్వం అనే దానికి ఒక్క వచన ఆధారము కూడా లేదు. సోదర సోదరి, ఇది చాలా జనంకి షాకింగ్గా ఉంటుందండి. ఆ కాలంలో ఇది స్టార్టింగ్లో నాకు టీచ్ చేసిన వాళ్ళంతా, వాళ్ళు అనేక పాస్టర్లకి చెప్పేప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళంట, లేదు ఉంది నేను చూపిస్తాను. ఎన్నో నెలల తర్వాత పోయి అడిగినప్పుడు లేదండి ఎక్కడ లేదని. అయితే ఈ కాలంలో మనం అంత టైం తీసుకు అవసరం లేదు. మీరు ఆన్లైన్ పోయి లేదంటే బైబిల్ యాప్స్లో సెర్చ్ చేస్తే ట్రినిటీ బైబిల్ వర్స్ అంటే నాట్ ఫౌండ్ అని వస్తుంది, ట్రినిటీ నాట్ ఇన్ బైబిల్ అని వచ్చేస్తుంది. ట్రినిటీ అనే పదం లేదు. ట్రినిటీ కాన్సెప్ట్, ఆ ఒక అంశముని వివరణ చేసే ఏ ఒక వచనం కూడా బైబిల్లో ఎక్కడా లేదు. ముగ్గురున్నారు, ముగ్గురు ఒక్కరుగా ఉన్నారు, ఒకరే ముగ్గురుగా ఉన్నారు. ఇదంతా అథనేషియస్ క్రీడ్లో క్రీస్తు శకం 500లో వచ్చిన దాంట్లో ఉంది. ఎన్నో కామెంటరీస్లు, డిక్షనరీస్లు, బైబిల్ పుస్తకాలలో ఉంది, ఎన్నో పాటల్లో ఉంది. పాటలు పాడేప్పుడు ఆ త్రిత్వం అనే కాన్సెప్ట్ పెట్టి ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము. హిమ్స్ ఉంది, చర్చెస్ ఉంది, ట్రినిటీ చర్చ్ అని ఉంది. అయితే బైబిల్లో త్రిత్వము అనే పదము లేదు. ఆ ఒక్క ఎక్స్ప్లెయిన్ చేసే ఒక్క వచనములు కూడా ఎక్కడ బైబిల్లో లేదు. సో సోదర సోదరి, మనం బైబిల్ ఉన్నది మనం నమ్ముకుందాం, వాక్యంని మనము నమ్మేస్తాం. అర్థం కాకుండా ఉంటేను మనం బైబిల్లో ఉంది కదా అని నమ్ముదామంటేను అక్కడ బైబిల్లో కూడా ఒక్క వచనము లేకుండా ఉంటుంది. అప్పుడు క్రైస్తవ బోధకులు ఇంకా 2 వచనాలని ట్రినిటీకి సపోర్టివ్గా ఉందని వాళ్ళు దాన్ని ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆ వచనాల్లో ట్రినిటీ అంటే త్రిత్వం అనే కాన్సెప్ట్ అక్కడ రాదు. అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని వాడిన వాక్యాలు. సో అది ఉంది కాబట్టి దాన్ని ఒక ఆధారంగా తీసుకుంటారు. అలాంటిది 2 వచనాలు మాత్రం ఉంది. దాంట్లో మొదటిది మత్తయి 28:19 మనం చూడవచ్చు. మాథ్యూ 28:19. ఇది యేసు ప్రభు శిష్యులకి ఇచ్చే గ్రేట్ కమిషన్ అంటారు కదా, ఆయన ఇచ్చిన ఆజ్ఞ శిష్యులకి లాస్ట్లో అది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, చూసారా ఇచ్చితో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూసారా అని చెప్పేది మాట. సో అక్కడ ఏం చెప్తారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక నామంలో బాప్తిస్మము ఇవ్వండి అన్నారు. చూసారా, దీన్ని బ్యాప్టిజమల్ ఫార్ములా అంటారు.
ఇదే ఫార్ములా, ఈ ఫార్ములానే పెట్టుకొని మనం బాప్తిజం ఇవ్వాలా. చాలా చర్చెస్ ఇన్సిస్ట్ చేస్తారు, ఈ నామంలో తీసుకుంటేనే కదా బాప్టిజం అని. బాప్టిజమల్ ఫార్ములా ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో అని చెప్పనేప్పుడు అప్పుడే త్రిత్వం వచ్చేసింది కదా. తండ్రి ఉన్నారని యేసునే చెప్తున్నారు, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నారని యేసునే చెప్పారు కదా, అక్కడ ముగ్గురు ఉన్నారు కదా అని చెప్పేది ఉంది. అయితే నెంబర్ 1 అక్కడ తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు అన్నారు తప్ప తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకంగా ఉన్నారని చెప్పలేదు, ఒక్కరని చెప్పలేదు. ఆ ట్రినిటీ అనేది రాలేదు, 3 ఇన్ యూనిటీ రాలేదు, 3 అని వచ్చింది అంతే. తండ్రి యొక్క నామంలో, కుమారుడు యొక్క నామంలో, పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని వచ్చింది. అయితే ముగ్గురు ఒక్కటే అనే కాన్సెప్ట్ రాలేదు. ట్రినిటీ అంటే అదే కదా, ఒక్కరే ముగ్గురుగా ఉండేది, ముగ్గురు ఒకటిగా ఉండేది, అది ట్రినిటీ, త్రిత్వం అంటే. అది ఇక్కడ రాలేదు. ఇక్కడ తండ్రి గురించి ఉంది, కుమారుడు గురించి ఉంది, పరిశుద్ధాత్మ గురించి ఉంది. సో ఈ విషయము మనము స్టడీ చేసినప్పుడు కూడా ఇది అన్ని వచనాల కంటే ఇది వ్యత్యాసముగా ఉంది. ఇది జనరల్లీ ఇది మరి ఇంకొక వచనము నేను చూపిస్తాను. మెయిన్గా ఈ వచనము ఏ ఒక్క సువార్తలో కూడా ఇది చెప్పలేదు. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అనేది వేరే ఎక్కడా చెప్పినట్లు లేదు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, ఆల్ అవుట్ ఆఫ్ ఏ బ్లూ సడన్గా ఈ ఒక టర్మ్ వచ్చినట్లు బైబిల్గా ఉంది. దానివలన చాలా జనము స్కాలర్స్ దీని గురించి కూడా రీసెర్చ్ చేసి ఉన్నారు. ఈ వచనము ఈ 4 అంచెల్ కోడెక్సెస్ అన్నారు కదా, నేను చెప్పాను కదా, వైటికనస్, సైనియాటిక్స్, అలెగ్జాండ్రినస్, మరి ఎఫ్రాయిమీ కోడెక్సెస్ దీంట్లో ఉంది. దానివలన ఇది మధ్యలో పురాతన మూల పుస్తకంలో లేదు అని చెప్పలేము. 1 John 5:7 జోనైన్ కామా అయితే దేంట్లో లేదు, ఏ గ్రీక్లో కూడా లేదు. అయితే ఇది ఉంది ఈ వచనము. అయితే ఈ 4 అంచెల్స్ కోడెక్సెస్ అని మనం మూల పుస్తకం అంటాం కదా, అది కూడా 4-5 శతాబ్దికి తర్వాత ఉన్నది. ఇది దానికంటే ముందు ఉన్న దాంట్లో ఉందా లేదా అని మనము కనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కంప్లీట్ మ్యానుస్క్రిప్ట్లో ఈ 4 మనం ఆధారంగా పెట్టుకుంటారు, అంటే బైబిల్ ట్రాన్స్లేటర్స్ అంతా ఆధారంగా. అయితే అదే 4 శతాబ్దులు ఉందంటే అప్పుడు 3వ శతాబ్ది 2వ శతాబ్దిలో కూడా కాపీస్ ఉంది కదా, ఆ కాపీస్ ఏది మన దగ్గర లేదు, మ్యానుస్క్రిప్ట్ లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ 3వ శతాబ్దిలో, అంటే 4వ శతాబ్దికి ముందున్న 3వ శతాబ్దిలో ఉన్నవాళ్ళు వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళ యొక్క రైటింగ్స్ని మనము స్టడీ చేయాలి. ఎందుకంటే వేరే మ్యానుస్క్రిప్ట్స్ 4వ శతాబ్దికి ముందు లేదు కాబట్టి అప్పుడున్న హిస్టరీ రైటర్స్, అప్పుడున్న ఫాదర్సు, అప్పుడున్న బిషప్పులు వాళ్ళు రాసిన లెటర్స్లో వాళ్ళు ఈ విషయం పైన మత్తయి 28:19 పైన వాళ్ళు ఏమేమి రాస్తారు అనేది మనం స్టడీ చేయవస్తుంది. ఎందుకంటే అది ఇంకా ముందు డేట్లో. అప్పుడు మీరు అలా స్టడీ చేసుకొని పోయినప్పుడు ఒక బిషప్ పేరు మనకి ప్రాముఖ్యంగా వస్తుంది. అది ఎవరంటే ఎస్యూబియస్ ఫాంఫిలియస్ అని. ఎస్యూబియస్ అనే ఒక బిషప్ ఉండేవాడు. ఇతను చాలా పాపులర్ పర్సన్, ఫేమస్. ఎందుకంటే అతన్ని ఫాదర్ ఆఫ్ చర్చ్ హిస్టరీ అనే పేరు పెట్టేశారు. అంటే చర్చ్ సంఘము ఒక చరిత్రకి తండ్రి అయినా అని. అంటే ఆయన సంఘము గురించి చాలా విషయాలు రాస్తారు. అప్పుడే దాని మూలంగా మనకు తెలుస్తుంది సంఘాల్లో ఏమేమి జరుగుతూ ఉందని. నేను ఫస్ట్ క్లాస్లో ఎన్ని విషయాలు మీకు చెప్పాను, అప్పుడు ఉన్న బోధలు అంతా ఎలాగంతా ఉందంటే అదంతా మనకి ఎలా తెలుస్తుంది, ఇలాంటి హిస్టోరియన్స్ మూలంగా వాళ్ళ రైటింగ్స్లో మనకి తెలుస్తుంది. సో ఆయన రాసేప్పుడు ఆయన హిస్టరీ బుక్లో పేజ్ 152లో ఒక విషయం రాస్తారు. ఏం చెప్తారంటే
ఆయన దగ్గర అన్ఆల్టర్డ్ కాపీ ఆఫ్ మాథ్యూ ఉందంట. అంటే మత్తయి రాసిన గ్రీక్ అది ఆల్టర్ చేయకుండా ఉన్న ఒక పుస్తకము నా దగ్గర మూల పుస్తకం ఉంది. దాంట్లో అతను ఏం చెప్తారంటే, యేసు ఏం చెప్పారంటే శిష్యులకి ఇచ్చిన ఆ ఒక కమిషన్లో, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఇన్ మై నేమ్, టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ విచ్ ఎవర్ ఐ కమాండెడ్ యూ. అంటే ఆయన ఏం చెప్తారు, యేసు ఇంతే చెప్పారు. ఏమంటే గో మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్, అన్ని దేశములకి మీరు పోయి, ఇన్ మై నేమ్ టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ విచ్ ఐ టాట్ యు, అంటే నా నామములో వాళ్ళని శిష్యులు చేసి నేను మీకు నేర్పిందంతా వాళ్ళకి నేర్పించండి. అంటే నా నామములో వాళ్ళని శిష్యులు చేసి వాళ్ళకి నేను మీకు నేర్పించిందంతా నేర్పించింది, అంతే ఉంది అని ఆయన రాసి ఉన్నారు. అంటే ఏం లేదు, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వాళ్ళకి బాప్తిజం ఇచ్చి వాళ్ళని శిష్యులుగా చేయమని చెప్పింది లేదు. బాప్తిజం ఇయనే చెప్పలేదు. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో అని అసలు ఆయన చెప్పలేదు అని ఇతను రాసి ఉన్నాడండి. సో దీన్ని స్కాలర్లు స్టడీ చేసి ఆయన రాసింది నియర్లీ 18 వేరే వేరే ఇన్స్టెన్సెస్లో ఆయన మత్తయి 28:19 కోట్ చేసేప్పుడంతా అలాగే కోట్ చేస్తున్నాడు. దేన్ని యాడ్ చేయలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చి శిష్యులు చేయనని వాడక, జస్ట్ యేసు నామములో వాళ్ళని శిష్యులుగా చేయండి అనేది ఆయన వాడుతున్నారంట. సమ్ 18 డిఫరెంట్ రెఫరెన్సెస్ స్కాలర్స్ చెక్ చేస్తారు. అయితే ఈ నైజియన్ క్రీడ్ అప్పుడు జరుగుతుంది కదా 325లో. నేను అప్పుడే నైజియన్ క్రీడ్ వచ్చింది. అప్పుడు కాన్స్టాంటిన్ అందరినీ పిలిపించి ఈ మ్యాటర్ని ఒక డిసైడ్ చేస్తామని. అప్పుడు ఈయన కూడా వన్ ఆఫ్ ద స్పీకర్స్ దాంట్లో. ఎసోబియస్ ఫ్యాంఫిలి అనే అతను కాన్స్టాంటిన్ ఎంపరర్ చక్రవర్తికి చాలా క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రజెంట్ చేసేకి అవకాశం ఇస్తారు ఆ ఒక కౌన్సిల్లో. ఏరియస్, అథనేషియస్ అంతా వివాదం చేసేప్పుడు ఇతను కూడా ఉన్నారు. అయితే ఆయన అలాగా అంత ప్రాముఖ్యంలో ఉన్న వ్యక్తి ఆయన కూడా అక్కడ ఆర్గ్యూ చేస్తాడంట. ఏమంటే తండ్రి ఒక తత్వం నుండే యేసు రాలేదు, యేసుని తండ్రి సపరేట్గా ఏమీ లేకుండా సృష్టించి ఉన్నాడు అనే కాన్సెప్ట్ని ఈయన ఆర్గ్యూ చేస్తున్నారంట. అయితే దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే ఈ మెజారిటీ ఒప్పుకోలేదు. ఇది ఓట్స్ లాగా, మెజారిటీ లాగా. మెజారిటీ అథనేషియస్ చెప్పిందే ఒప్పుకున్నారు. అథనేషియస్ ఏం చెప్పాడు, యేసు దేవుని కంటే తక్కువ అంటే ఆయన నా రక్షకుడు కాకపోతాడు, దానివల్ల ఆయన రక్షకుడు అంటే ఆయన కూడా సమమే అని చెప్తారు కదా. ఆ వ్యూని ఎండోర్స్ చేస్తారు. దాన్ని నైజియన్ క్రీడ్లో అలాగే వచ్చేసింది. ఇతను చెప్పింది యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఆయన తర్వాత ఇతను కంటిన్యూగా ఉన్నారు కదా. అప్పుడు ఈయన ఏం చేస్తారు, తర్వాత రాసే దాంట్లో ఈయన ఆ పదము ఉన్నట్లు ఆయన రాసి ఉన్నారు. అంటే ఇప్పుడు నైజియన్ క్రీడ్కు ముందు ఒకలాగా చెప్తున్నారు, నైజియన్ క్రీడ్ తర్వాత అది ఒక క్రీడ్ అయిపోయింది. దాన్ని చక్రవర్తినే ఇదే కరెక్ట్, దీన్ని అందరూ ఫాలో అవ్వాలని ఆజ్ఞాపిస్తారు కదా. అప్పుడు ఈయన దాన్ని వ్యతిరేకించలేరు కదా. ఎందుకంటే దాన్ని వ్యతిరేకిస్తే ఈయన ఉండలేడు కదా. ఎందుకంటే ఈయన బిషప్గా ఉండాలంటే ఇప్పుడు ఒక రూల్ ఇచ్చారంటే అందరూ ఫాలో అవ్వాలి, అంతే కదా. దాన్ని అపోజ్ చేస్తే ఏరియస్ లాగా ఇతన్ని కూడా తరిమేస్తారు. దానివల్ల ఇతను వేరేలాగా రాస్తున్నారట. అయితే అతని ఆ నైజియన్ క్రీడ్ జరిగే ముందు ఉన్న దాంట్లో ఈయన నా దగ్గర ఒక కాపీ ఉంది. ఆ కాపీలో మత్తయి 28:19 యేసు నా నామములో మీరు
శిష్యులుగా చేసి నేను మీకు నేర్పిందంతా అందరికీ నేర్పించండి అని మాత్రమే చెప్పారని ఈయన స్ట్రాంగ్గా చెప్పింది మనకు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఉంటుంది. మరి చాలా స్కాలర్స్ దీన్ని స్టడీ చేశారు. వాళ్ళు గ్రీక్ రైటింగ్స్ని ఎంత సూక్ష్మంగా అంటే ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తారంటే వాళ్ళ రైటింగ్ స్టైలు ఎక్కడైనా మారిందా, ఏ టర్మ్స్ యూస్ చేస్తారు, ఏ లాంగ్వేజ్, గ్రీక్లో వేరే వేరే టైప్స్ ఉంది కదా, అన్నీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా స్టడీ చేసేప్పుడు ఈ ఒక్క ఫ్రేజ్ ఉంది కదా, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ అని, ఆ ఫ్రేజు అవుట్ అవుతా ఉంది. అంటే ఆ ఫ్లో, జనరల్ ఫ్లో ఆఫ్ వర్డ్స్లో ఇది ఇన్సర్ట్ చేసినట్లు మనకి తెలుస్తుందని వాళ్ళు కూడా చాలా స్కాలర్స్ దాన్ని చెప్పేది చూస్తాం. ఎందుకంటే చూడండి, అది చదువుకొని వస్తే మీరు అన్ని దేశాలకు పోయి శిష్యులుగా చేయండి, నా నామములో శిష్యులుగా చేయండి, నేను నేర్పించింది మీరు వాళ్ళకి నేర్పించండి అని ఒక సెంటెన్స్. దాంట్లో ఇది ఇంటర్జెక్ట్ అయినట్లుంది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోసారి చదువుదాం, 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చూసారా, అక్కడ సమస్త జనుల్ని శిష్యులుగా చేయుడి అన్నారు. తర్వాత అది బ్రాకెట్లో అనుకుంటే మనము ఆ పదము వదిలేసి 19:28-20 చదివినప్పుడు ఏమొస్తుంది? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంత సింపుల్గా ఉంది అది. మీరు వెళ్ళి అందరికీ నా నామములో శిష్యులుగా చేయండి, నేను మీకు నేర్పించింది వాళ్ళకి నేర్పించండి. అది ఒక సెంటెన్స్గా ఉంది. అయితే నడులో ఇది చేర్చినట్లు ఉంది అని చాలా స్కాలర్స్ చెప్పారు. ఇది ఏ స్కాలర్స్ అనేది మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను. వాళ్ళకి క్లియర్గా తెలిసిపోయి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ నైజియన్ కౌన్సిల్ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్ని రైటింగ్స్లో దీన్ని ఇన్సర్ట్ చేశారు, దీన్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఇంక్లూడ్ చేశారు అని చాలా జన స్కాలర్స్ చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పే మాటలు మాత్రమే మనము తీసుకోవాలని లేదు. దీని గురించి బైబిల్లోనే ఇంటర్నల్ ఎవిడెన్స్ మీరు చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా యేసు చెప్పినట్లు తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఎవరూ ఇయ్యలేదు. అపోస్తలులు మెయిన్గా యేసు అపోస్తలులకి ఈ రీతిగా చెప్పి ఉంటే, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఉంటే వాళ్ళు అలాగే ఇవ్వాలి కదా. అయితే ఎవరు ఇవ్వలేదు అపోస్తలులు. అపోస్తలు కృత్యాలు మీరు చెక్ చేసినప్పుడు ఎన్ని ఇన్స్టెన్స్లో చెక్ చేస్తేనే ఒక్క ప్లేస్లో కూడా తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చారని లేదు. బట్ ఆన్ ద కాంట్రరీ ఏముంది తెలుసా, యేసు నామంలోనే బాప్తిసం ఇచ్చారని ఉంది. అన్ని ప్లేస్లో యేసు నామంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు, యేసు నామంలో బాప్తిసం ఇచ్చారని బైబిల్లో మనకి క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమైనది తీసుకుందాం. పేతురు, ఆయనకే పరలోక రాజ్యం ఓపెన్ చేసి తాళం యేసు ఇస్తానని చెప్పారు కదా. ఆయన ఫస్ట్ యూదులకు ఆయన ఓపెన్ చేసింది ఆ రక్షణ ద్వారము. మరి అన్యులకు ఆయనే ఫస్ట్ ఓపెన్ చేసింది కదా. దీన్ని మనం అపోస్తల కృత్యాల్లో 2వ అధ్యాయంలో చదివేప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే భాషలు మాట్లాడేప్పుడు యెరూషలేం జనాలంతా వచ్చేస్తారు, ఏం జరుగుతుంది అని. అప్పుడు పేతురు బయటకు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది మనం ఏమీ తాగి ఏమీ చేస్తలేదు, ఇంకా 9వ గంట అయింది, యోవేలు రాసిన ప్రవచనము ఈరోజు నెరవేరింది, దేవుడు తన కుమారుని క్రీస్తుని పంపిస్తే మీరు ఆయనని చంపేస్తారు సిలువకేసి, అయితే అదే యేసు మాకి పరిశుద్ధాత్మ పంపి ఉన్నారు అనంతా చెప్పేప్పుడు ఆ జనాలకంతా చాలా మారుమనుపు వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలా అని పేతురుని అడుగుతారు. అప్పుడు పేతురు వాళ్ళకి చెప్పే మాట చూడండి, అపోస్తల కృత్యము 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూసారా? సో ఏ నామంలో బాప్తిజం తీసుకుని అన్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి, అప్పుడు దేవుడు మీకు ఆత్మ ఇస్తాడు కదా. యేసు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు ఆత్మ ఇచ్చారు కదా. అలాగే వల్ల మీరు యేసు నామంలో బాప్తిజం తీసుకుని అనే చెప్తున్నారు. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్నాను కదా వీళ్ళు చెప్పాలి. యేసు చెప్పింటే అలా చెప్పలేదే. ఇంకోసారి చదవండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చూసారా? యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి అని చెప్పారు. అదే కొర్నేలియస్ ఇంటికి వెళ్తారు. కొర్నేలియస్ ఇంటిలో కూడా ఈయన ఫస్ట్ అన్యులకి చెప్తున్నారు సువార్త, చెప్పేప్పుడే వాళ్ళు నమ్ముతారు, అప్పుడే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. అప్పుడు ఈయన ఏం చెప్తారు? వాళ్ళకు మనం బాప్తిజం ఇచ్చేస్తాము ఫస్ట్, అన్యులకి అదే ఫస్ట్ ఇచ్చేది. అప్పుడు కూడా చెప్తున్నారు చూడండి 8:16. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. చూసారా? యేసుక్రీస్తు నామమందు వాడు బాప్తిజము పొందాలని ఆజ్ఞాపించాడు. అక్కడ కూడా యేసుక్రీస్తు నామంలోనే కొర్నేలియస్ అన్యులు అందరికీ బాప్తిజం మొదలు పెడతారు. సో ఇక్కడ కూడా తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోండి అని చెప్పలేదు. మరి ఇంకొక ఇన్స్టెన్స్లో ఇది అపోలోస్ అనే ఇంకొక వ్యక్తి ఉండ్రి, అతను కొన్ని ఇద్దరికంతా సాక్షి ఇచ్చేప్పుడు కొందరందరూ క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యిండ్రి. వాళ్ళు అలాగున్నప్పుడు అపోస్తలుస్ పోయిన తర్వాత వేరే ప్లేస్ పోయిన తర్వాత అక్కడ పౌలు వస్తారు. పౌలు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతారు, మీరుకంతా బ్యాప్టిజం అయిందా అని. వాళ్ళు అయింది అని. ఏ బ్యాప్టిజం అంటే యోహాను బాప్టిజము అయింది అంటారు. అంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వపడలేదు, అయితే బాప్టిజం అయింది. ఏ బాప్టిజము అనినప్పుడు యోహాను పేరులో అయిందండి. అప్పుడు ఈయన వాళ్ళకి చెప్తారు, యోహాను మారు మనసు పొందాలని యోహాను ప్రారంభించారు, అయితే మీరు యేసు నామంలో బాప్తిజం తీసుకోవాలని వాళ్ళకి రీబ్యాప్టైజ్ చేస్తారు. బాప్తిజం అయిన వాళ్ళకి ఇంకొకసారి బాప్తిజం ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు యోహాను నామంలో తీసుకున్నారు, సరిగా తీసుకోండి అని ఇచ్చేప్పుడు అప్పుడు కూడా యేసు నామంలో బాప్తిజము వాళ్ళకి సెకండ్ టైం ఇస్తారు. చూడండి, అది కూడా. సో ఇది అపోస్తలులు 19:3-5 వరకు చదివేప్పుడు తెలుస్తుంది. చూడండి 5 మాత్రం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. చూసారా? అప్పుడు వాళ్ళు మరలా బాప్టిజము యేసు నామములో పొందిరి అని ఉంది. సో ఇక్కడంతా చూసేప్పుడు యేసు నామంలోనే బాప్తిజము అందరూ తీసుకున్నారు. మరి వేరే పత్రికల్లో కూడా మనం చూసేప్పుడు కూడా మనం బ్యాప్టైజ్డ్ ఇంటూ క్రైస్ట్ రోమాలో చెప్తారు. చూడండి రోమా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము. ఏమండి? క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్న మనం అందరూ అన్నారు. ఇక్కడ కూడా క్రీస్తు పేరు మాత్రమే. గలాతీయ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఏమండి? క్రీస్తులోనికి అనే వచ్చింది. సో క్రీస్తు నామంలో క్రీస్తులోనికే బాప్తిజం అంతా న్యూ టెస్టిమెంట్లో ఉండేది. ఎక్కడ కూడా తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజము ఎక్కడ ఇచ్చినట్లు లేదన్నప్పుడు అప్పుడే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. మత్తయిలో ఈ వాక్యముని కేథలిక్ చర్చ్ ఇంక్లూడ్ చేశారు తర్వాత. అయితే దానికంటే ముందున్న మూల పుస్తకాలు మనకి ఇంకా దొరకలేదు. అది ఉండకుండా చేశారో ఏమో తెలీదు. ఎందుకంటే వీళ్ళు క్రీడ్ చేసి క్రీడే అందరూ ఫాలో అవ్వాలనే నిమిత్తము వాళ్ళు కొన్ని వచనాలనే చేర్చుతున్నారు అన్నప్పుడు చూడండి, ట్రినిటీకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే అనేది ఎక్కడ లేకున్నప్పుడు వీళ్ళే లాటిన్లో చేర్చేశారు కదా. జెరోమ్ రాసినప్పుడు లేదు, తర్వాత వీళ్ళే చేర్చి రాసేశారు కదా. అలాగున్నప్పుడు
అలాంటి వాళ్ళు ఇలాంటి కార్యాలు చేసి ఉన్నారనే దానికి మనకి సందేహమే లేదు. దానివలన సోదర సోదరి, ఈ కొన్ని చేర్చబడిన వాక్యాలు ఉందండి. ఇప్పుడు మార్కు సువార్తలు కూడా 8కి ఎండింగ్ చేసేసారు ఒరిజినల్ మూల పుస్తకంలో. 9 నుండి లాస్ట్ వరకు అది ఒరిజినల్లో లేదని, తర్వాత ఎవరో యాడ్ చేశారు అనేదంతా ప్రూవ్ అయింది. సో ఇదంతా మనం కొంచెము జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే దీనివలన మనకి చాలా కన్ఫ్యూషన్స్ వస్తుంది. దేవుని విషయంలోనే మనకి కన్ఫ్యూషన్స్ వచ్చేలాగా ఉంది. అప్పుడు మనం వేరే వేరే వచనాల్ని కంపేర్ చేసినప్పుడే మనకి అనేక విషయాలు తెలుస్తుంది. సో సోదర సోదరి, మత్తయి 28:19 గురించి మనము హైలీ డౌట్ఫుల్ కేటగిరీలో మనము వేసేయాలి. దానివలన దాన్ని ఆధారం చేసుకొని త్రిత్వం ఉందని మనం చెప్పలేము. ఎందుకంటే దాన్ని ఎక్కడ కూడా ఆ పేరులో బాప్టిజం ఇచ్చినట్లు మనము చూడలేము. మరి ఇంకొక ఫార్ములాని పౌలు రాసిన వాక్యం బట్టి చాలా చర్చెస్లో, ఆల్మోస్ట్ అన్ని చర్చెస్లో అదిని ఒక ఆశీర్వాదంకి ఒక ఫార్ములాగా యూస్ చేస్తారు. ఇదిలాగా బ్యాప్టిజమల్ ఫార్ములా అని మత్తయి 28:19 తీసుకుంటారో, అలాగా ఆశీర్వాదం ఇచ్చేప్పుడు, బెనిడిక్షన్ ఇచ్చేప్పుడు పౌలు చెప్పింది యూస్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా త్రిత్వముకి ఒక ఆధారం అని కొందరు చెప్తుంటారు. అది 2 కొరింథీ 13:14 వచనము. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడయుండునుగాక. సో ఇక్కడ కూడా ముగ్గురు పేరు వచ్చింది. ఏమని చెప్తున్నారు? తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడయుండునుగాక. పరిశుద్ధాత్మ సహవాసము, యేసు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము. ఇది జనరల్గా అన్ని చర్చెస్లో బెనెడిక్షన్స్ యూస్ చేస్తారు. సో ఇక్కడ వచ్చింది కదా, తండ్రి గురించి వచ్చింది, కుమారుడు గురించి వచ్చింది, పరిశుద్ధాత్మ గురించి వచ్చింది కదా అనేప్పుడు ఇక్కడ కూడా ముగ్గురిని దేవుడు అని చెప్పి రాలేదండి. ఇక్కడ తండ్రి ఒక అనేప్పుడు ఆయనకు మాత్రమే దేవుని అని దేవుడు అని వచ్చిందండి. చూడండి మళ్ళీ ఇంకోసారి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, ఏమండి? దేవుని ప్రేమ, తర్వాత పరిశుద్ధాత్మ సహవాసమును, ఏమండి? పరిశుద్ధాత్మ సహవాసము. అక్కడ యేసుని ప్రభు అయిన యేసు అని చెప్తున్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఏమండి? ప్రభు అయిన యేసు అన్నారు, దేవుడైన యేసు అని చెప్పలేదు. అక్కడ దేవుడు అనింది ఒకరికే, అది తండ్రికి. పరిశుద్ధాత్మకి ప్రభువును చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్మక సహవాసం అన్నారు అంతే. ఇక్కడ ముగ్గురు దేవుడు కాన్సెప్ట్ రాలేదు కదా. మరి ముగ్గురు ఒక్కటే అనేది ఇంకా అసలు రాలేదు ఇక్కడ. సో దీన్ని ఆధారం చేసుకొని ఇంత పెద్ద డాక్ట్రిన్ని, బోధనని మనము కట్టచ్చా? ఫౌండేషనే లేదు కదా ఇక్కడ. వీళ్ళు ట్రినిటీ అన్నప్పుడు ముగ్గురు దేవుడుగా ఉన్నారు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు సమానంగా ఉన్నారు, నిత్యంగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, ముగ్గురుగా ఉన్నారు. ఇదంతా ఇక్కడ రాలేదే. ఇక్కడ వచ్చింది ప్రభు అయిన యేసు గురించి. మరి దేవుడు అనేప్పుడు ఒక్కరి గురించే దేవుడు అంటున్నారు. మరి పరిశుద్ధాత్మని సింపుల్గా పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు అంతే, ఐక్యమని. సో ముగ్గురు అని చెప్పినప్పటికీ మనము త్రిత్వం అని తీసుకోలేము కదా. ఎందుకంటే ఇప్పుడు యేసు చెప్పేప్పుడు సువార్తల్లో ముగ్గురు గురించి చెప్తున్నారు. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను అంటారు కదా. పేతురు, యాకోబు, యోహాను చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు. కొన్ని ఇన్స్టెన్సెస్లో వాళ్ళు ముగ్గురు పేరే చెప్తుంటారు. సో ముగ్గురు పేరు చెప్పారని ముగ్గురు త్రయేకం అని చెప్తామా? చెప్పేకవుతుందా? ముగ్గురు పేరు చెప్పారంటే, అంటే పేతురు, యాకోబు, యోహాను ముగ్గురుగానే ఉన్నారు. మరి ముగ్గురు ఒకరే అని చెప్పలేము కదా. అలాగా పాత నిబంధన అబ్రహాం, ఇసాక్, యాకోబు అని మనము అప్పుడప్పుడు రాసి చూస్తుంటాం కదా, పితృలు వీళ్ళు. అబ్రహాం, ఇసాక్, యాకోబు అని చెప్పిన వెంటనే మనము త్రిత్వము, వాళ్ళు ముగ్గురు ఒకటే ముగ్గురు అని చెప్పేకవుతుందా?
లేదంటే ముగ్గురు ఈక్వల్, ముగ్గురు ఇటర్నల్ అంటే నిత్యంగా ఉన్నారంటారా? లేదు కదా. అబ్రాహాము ఫస్ట్ ఉన్నారు, తర్వాత ఈసాకు వచ్చారు, తర్వాత యాకోబు వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ముగ్గురు అలాగే ఉన్నారని చెప్పేదానికి అక్కడ అవకాశం లేదు కదా. మరి ఇక్కడ మాత్రము తండ్రి, యేసు మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పిన వెంటనే ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు, నిత్యంగా ఉన్నారు, సమానంగా ఉన్నారు, ముగ్గురు ఏకముగా ఉన్నారు, త్రిత్వం అనే దానికి ఎలా అవకాశం అవుతుంది కదా. అది ఇంకోటి విషయం ఇక్కడ ఏమంటే సోదరి, పరిశుద్ధ ఆత్మ ఒక ఐక్యం అనేప్పుడు ఇప్పుడు అది ఏ రీతిగా అర్థం అవుతుందంటే, ఇప్పుడు మనకి దేవునితో ఉన్న ఐక్యం ఎలాగా? తండ్రి మనం చూడలేదు, యేసుని చూడలేదు, అయితే ఆయనతో మనకి ఎలాగ ఐక్యం అంటే ఆయన ఇచ్చిన ఆత్మను మూలంగానే మనము ఆ ఒక ఐక్యతలో ఉన్నాము, సహవాసంలో ఉన్నాము కదా. ఫెలోషిప్ ఆర్ కమ్యూనియన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ కమ్యూనియన్ ఆర్ ఫెలోషిప్, ఐక్యము, ఆ సహవాసం ఎలా వస్తుంది? ఆయన మనకి ఆత్మ ఇచ్చారు కాబట్టి కదా. ఆయనే మనకి తండ్రి అనే పిలిచే ఆ ఆత్మను మనకి ఇచ్చి ఉన్నారని చూస్తాం కదా. అడాప్షన్ అనే మనకి ఇచ్చారు, దానివల్ల మనం దేవుణ్ణి తండ్రి అనే పిలిచే ఒక ధైర్యం వచ్చింది. సో ఆ ఆత్మ మన అందరిలో కూడా అదే ఒకే ఆత్మ ఉంది కాబట్టి మనము ఒక్కడితో ఒక్కడు ఆ ఒక సహవాసంలో ఉన్నాము, ఆ ఫెలోషిప్లో. ఇప్పుడు సంఘాల్లో అందరూ మనం ఒక కుటుంబంగా ఒక ఐక్యతలో ప్రేమలో ఉన్నామంటే ఎందుకు? అందరిలో ఒకే ఆత్మ ఉంది కాబట్టి మనం ఉన్నాము. శరీర భావంగా మనం ఎవరిని చూడము కదా. మా సంబంధము, మా స్నేహితము, మా ఐక్యము ఇదంతా శరీర రీతిలో కాదు, అది ఆత్మ వలన. దానికి అక్కడ ఏం చెప్తున్నారు? మన ప్రభువైన యేసు ఒక కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఒక ఐక్యం అన్నప్పుడు అందరిలో ఆ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆ ఒక సహవాసములో మనం ఉన్నామనేది, దాన్నే ఎంత క్లియర్గా ఆయన 2 కొరింథీ 5:16 చెప్తున్నారు చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. చూసారా, ఎవరినైనా శరీర రీతిగా ఎరగము, క్రీస్తును కూడా ఆ రీతిగా ఎరగము కదా. ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలంటే ఆయన ముఖం చూస్తామా, ఆయన కలర్ చూస్తామా, ఆయన హైట్ వెయిట్, లేదంటే ఆయన చదువు, ఆయన అంతస్తు, ఇదంతా చూస్తామా? లేదు. ఆయనలో ఆ క్రీస్తు ఒక ఆత్మ ఉన్నదా, ఆ స్పిరిట్ కదా. ఆయన ఒక విశ్వాసి, ఆయన దేవుని నమ్ముతున్నాడు, దేవుని బిడ్డ. అలాగే మన ఐక్యము, ఆ సహవాసం ఉండేది ఆత్మ వలన. దానివలన అక్కడ ప్రభు అయిన యేసు కృప, తండ్రి యొక్క ప్రేమ, మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అని చెప్తున్నారు. ఇదేలాగా స్పిరిట్ ఆఫ్ లవ్ అని, స్పిరిట్ ఆఫ్ బెనోవలెన్స్ అని అక్కడ ఆ రీతి కూడా ఫిలిప్పీ 2:1-2 యూజ్ చేసింది మనం చూడొచ్చు. ఫిలిప్పీ 2:1-2. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ ఎన్ని విషయాలు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అక్కడ ఆత్మ ఒక విషయం కూడా చెప్తున్నారు. సో ఈ రీతిగా ప్రేమ, ఆ ఒక దయే, ఈ ఆత్మ అంతా మనలో ఉన్నట్లు ఈ ఆత్మ మనలో ఉండాలని చెప్తున్నారు. ఎనివే సోదరి, పరిశుద్ధ ఆత్మ గురించినే చాలా వరకు కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి కుమారుడు అన్నప్పుడు ఒక వైయక్తికముగా అంటే ఇండివిజువల్గా మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు తండ్రి కుమారుడు. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు, ఆ రిలేషన్షిప్ ఉంది కదా, ఆ ఒక సంబంధము మాకు అర్థమవుతుంది. తండ్రి ఎప్పుడు యేసుని కుమారుడు అంటున్నారు, యేసు ఎప్పుడు తండ్రిని నా ఒక తండ్రి, ఆ తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి తెలుస్తుంది, ఈయన కూడా ఒక పర్సన్ అని తెలుస్తుంది. అయితే పరిశుద్ధాత్మ వచ్చేప్పుడు అప్పుడు
ఒక పావురాన్ని ఇస్తాము. ఇప్పుడు పావురాన్ని అప్పుడు మనకి ఎలాగ పావుర ఏ సంబంధంలో చేరుకుంటుంది అని క్వశ్చన్ వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ అంటే పావుర కాదు. పావురము వచ్చింది ఎందుకంటే ఆ డోవ్ ఎందుకు అది వచ్చిందంటే, దేవుడు యోహాన్ని పంపినప్పుడు ఎవరిపైన పరిశుద్ధాత్మ వచ్చి దిగేది నువ్వు చూస్తావో ఆయనే అతను అని తెలుసుకొని ఒక గుర్తు ఇచ్చారు. అయితే పరిశుద్ధాత్మ ఒక పైన వచ్చినప్పుడు ఏమీ తెలియదు కదా, కనపడదు కదా, దానికే ఒక పావురం లాగా వచ్చినట్లు యోహానుకి రికగ్నైజ్ చేసేకి అలాగ పావురాన్ని ఒక ఛాయగా లేదంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా అక్కడ యూజ్ చేస్తారు. పావురమే పరిశుద్ధాత్మ కాదు, పావురమే. అక్కడ పావురం వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ ఈయన పైన వచ్చింది అని యోహానికి తెలిసిందే. ఇది యోహాను 1వ అధ్యాయంలో మీరు చదివితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు అనే ఒక క్వశ్చన్ మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా జనంకు ఉంది. తండ్రి కుమారుడు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ ఎవరు? రెండో కుమారుడా లేదంటే మనముడా? ఎవరు అసే పర్సన్? ఆయన ఎప్పుడు నుండి ఆరంభించారు కదా, ఇదంతా ప్రశ్నలు వచ్చేస్తుంది. చర్చ్లో ఇద్దరు ఆడుకుంటూ ఉంటారంట పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఇదంతా ఆర్గ్యుమెంట్ మాట్లాడుతుంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను ఒకడు స్నేహితుని అడిగాడంట, యేసు వచ్చి కుమారుడు, దేవుడు అంటే తండ్రి, పరిశుద్ధాత్మ ఎవర్రా అన్నప్పుడు ఈయన చెప్పారంటే, నీకు అంత తెలీదా పరిశుద్ధాత్మ యేసు ఒక తమ్ముడు అని. అంటే పరిశుద్ధాత్మ తమ్ముడు అని ఎక్కడైనా ఉందా? అంటే ఒక వ్యక్తిత్వంగా పరిశుద్ధాత్మను చూసినప్పుడు అప్పుడు ఒక వైడ్ వచ్చేస్తుంది. అంటే ఒక వాక్యూమ్. యేసు అంటే మాకు ఒక వ్యక్తిగా తెలుసు, తండ్రి అంటే క్లియర్గా తెలుసు, ఆయన ఒక వ్యక్తి. అదే పరిశుద్ధాత్మ గురించి వచ్చినప్పుడు అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. దానివలన సోదరి పరిశుద్ధాత్మ ఎవరు అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ త్రిత్వం అనేది కాన్సెప్ట్ బాగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకి పరిశుద్ధాత్మ గురించి క్లియర్గా తెలుసుకోవాలా. దాని కొరకు నెక్స్ట్ క్లాస్లో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఉన్న వచనాలను ఆధారం పెట్టుకొని క్లియర్గా మనము తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మీతో ఉండును కాక.